కేతు వచ్చి ఏ నక్షత్ర పాదం చూసారా? అబ్జర్వ్ చేయాలి. 13, 20, రెండో పాదం ఎక్కడ పడతాడు? రెండో పాదం నీచం. అది సమస్య. అది శని శుక్రులు ఫ్రెండ్సే, ఒకే గ్రూపు, కానీ నీచం అయిపోయాడు. బలాన్ని పొందలేదు. అందుకని ఈ షష్టాష్టక దోషం పనిచేసింది. సరే, రెండవ అధిపతి ఎవరు? గురువు 12లో ఉన్నారు. 12లో ఉండి నక్షత్రం లగ్నాధిపతి కూడా స్వాతి. గురువు యొక్క నక్షత్రం ఏంటి? స్వాతి 2. స్వాతి 2 ఎక్కడ పడుతుంది? మకరంలో పడుతుంది. నీచం అయిపోయాడా? కుటుంబాధిపతి నీచము. కుటుంబం నివసద్దా? కుటుంబం నివసిస్తుందా? నిలవదు. కుటుంబం అనేది నష్టం అయిపోతుంది. అదే కుటుంబాధిపతి నీచం అయిపోయాడు. అదే నీచం అయిపోయాడు. నక్షత్రాధిపతుడు నీచం అయిపోయాడు. శని రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు? కుటుంబాధిపతి నవాంశలో నీచమయ్యాడు. కుటుంబాధిపతి నవాంశలో నీచమైన దానివల్ల ఈ కుటుంబం నిలవదు. అతను ఎన్ని వివాహాలు చేసుకున్నాను నిలవదు, వెళ్ళిపోతారు. ఇది షష్టాష్టక దోషం. ఈ విధంగా చూడాలి. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలన్నా తీసుకోవచ్చు. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలన్నా సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? ఎవరు అడిగింది? చెప్పండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. అదే ఎవరికి అర్థమైందో వాళ్ళు చెప్పండి. దేవి మేడం చెప్పండి. హలో, ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? మురళి గారా? సార్ స్క్రీన్ కనిపించేట్టుగా చేస్తున్నాను సార్. చేసి చెప్పండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఓకే. సార్ లగ్నానికి 7వ అధిపతి శుక్రుడు వచ్చేసి 9వ స్థానంలో కూర్చున్నారు. ఆ శుక్రునికి కేతు వచ్చేసి 6లో ఉందన్నమాట. సో సప్తమాధిపతి శుక్రునికి షష్టాష్టకాలు ఉంది కాబట్టి అతను ఎన్ని సంబంధాలు చేసుకున్నా కూడా నిలవం అనేది ఒక పాయింట్. కుటుంబాధిపతి చెడిపోయాడు. తర్వాత లగ్నానికి 2వ అధిపతి పోయేసి గురువు రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు 2వ పాదంలో ఉండడం వల్ల అది వచ్చేసి నవాంశలో నీచబడిపోతాడు గురువు. సో గురువు నీచబడిపోవడం వల్ల ఆ కుటుంబం నిలవదు అనేది ఒక సెకండ్ పాయింట్. రాహు కూడా రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు నక్షత్రంలోనే ఒక మైనస్ అయితే. సో కేతువు చూశారంటే పూర్వాషాఢ 2వ పాదంలో ఉన్నాడు. పూర్వాషాఢ 2వ పాదంలో శుక్రుడు నీచం అవుతాడు నవాంశలో. ఇటువంటి పాయింట్లన్నీ గమనించుకోవాలి ఒక తీర్మానానికి వచ్చే ముందుగా. అంటే వాటి శక్తిని కోల్పోతున్నాయి. కేతువు మరియు శుక్రుడు శత్రువులు. కేతు నక్షత్రాధిపతి మరియు శుక్రుడు నక్షత్రాధిపతి ఫ్రెండ్స్. కానీ కేతు నక్షత్రాధిపతి శుక్రుడు అయ్యాడు, శుక్రుడు నక్షత్రాధిపతి శని అయ్యాడు.
అయితే ఈ శుక్రుడు కేతు వచ్చేసి అంశంలో కన్యలో పడుతున్నాడు, అంటే కన్యలో శుక్రుడు నీచం. అందుకని ఫలితం ఒక నీచ గ్రహానికి షష్టాష్టకం ఉండే గ్రహం తప్పక దోషాన్ని ఇస్తుంది. ఒక నీచ గ్రహానికి షష్టాష్టకంగా ఉండే గ్రహం తప్పక తన ఫలితాన్ని చూపిస్తుంది. దీంట్లో ఎంత మాత్రం సందేహం వద్దు. సార్ ఇతను గుళ్ళో ఏదన్నా పని చేస్తే సెట్ అవుతుంది, సెట్ కాదా సార్? ఇతనికి సెట్టే కాదు, మూడు పెళ్లిళ్ళు అయినాయి. 3 పెళ్లిళ్ళు చేసుకొని ఏ పెళ్లి నిలవాల. మూడు పెళ్లిళ్ళు అయ్యి ఏ పెళ్లి నిలవలేదు. ఇంకోటి చెప్తాను, రాసుకోండి. షష్టాష్టకం 25/1/1984 11:45 PM. సార్ డేట్ ఇంకోసారి చెప్పండి సార్. 25 జనవరి 1984 11:45 PM. సేలం. ఏమైనా సార్ అది? SALEM సేలం. SALEM కామా స్పేస్ సేలం వస్తుందా? సేలం కామా స్పేస్ కొట్టు. కామా స్పేస్ సేలం కామా స్పేస్ కొట్టు. సేలం కరెక్ట్. కామా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వచ్చింది చూడండి. సేలం తమిళనాడు. రాహు నీచమా? అవును సార్. పిఎంఏనా సార్ అది? పిఎం మీరు మేడం. చెప్పిన పిఎంఏ పైన కనిపిస్తుంది చూడండి మేడం, పైన కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, రాహుకి బుధుడు ఎక్కడున్నాడు? రాహు నీచమా? అవును సార్. షష్టాష్టకాల్లో ఉన్నారు. ఏందమ్మా? రాహు బుధుడు షష్టాష్టకాల్లో ఉన్నారు. నవాంశలో సెకండ్ లార్డ్ నీచం. ఎగ్జాల్టెడ్ సార్. ఎగ్జాల్టెడ్ అయినప్పుడు మరి ఫలితం ఎలా ఉంటుంది? రాహు నీచమ్మా. రాహు నీచం అయ్యాడు. రాహుకి బుధుడు ఎక్కడున్నారో చూడండి. షష్టాష్టకాల్లో ఉన్నారు. ఆ బుధుడు ఉండే నక్షత్రాధిపతి ఎవరు? బుధుడు. శుక్రుడు. పాదం ఏమిటి? పాదము 2. కన్యలో నీచమా? నీచం సార్. ఇప్పుడు బుధుడు అంటే ఎవరు? మేనమామ. మేనమామకి మనోనేయి. ఏంటి సార్? మానసిక వ్యాధి. మానసిక బాధ, మానసిక వ్యాధి, మనోవేదన. ఈ బుధుడు చెడిపోయాడు. కానీ గురు శుక్రుడు చెడిపోలా. ఎందుకని?
గురువు ఇంట్లోనే ఉన్నాడు సార్, అందుకే సరిపోలేదు. కాదు, గురువు శుక్రుడు కేతు నక్షత్రంలో వృషభం మీద ఉన్నాడు. కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ వృషభం మిథునంలోకి వస్తారు సార్. కేతు వృషభం మిథునంలోకి వచ్చారు. కేతు వచ్చి తన స్వక్షేత్రంలో ఉన్నాడు. కేతువు స్వక్షేత్రంలో ఉన్నాడు. అది స్వక్షేత్రం వచ్చాను వచ్చా సార్. స్వక్షేత్రం గురువు అక్కడ నీచు అంటే కేతు వచ్చి, అందుకని కుజవత్ కేతు శనివత్ రాహు. కుజవత్ కేతు శనివత్ రాహు. గురువు శుక్రుడు మూలం యొక్క నక్షత్రంలో ఉన్న వల్ల కేతు వచ్చి బాగా బలంగా ఉన్నాడు. ఉచ్చం కూడా రాసుకోండి, పర్వాలేదు. రాహుదా ఉచ్చం అక్కడ. అందువల్ల ఆ గ్రహాలు బాధింపు చెందలేదు. ఈ విధంగా ఒక గ్రహము తాను నిన్న నక్షత్రాధిపతిగా ఆ గ్రహాన్ని మనం ఊహించుకొని చూడాలి. ఒక గ్రహాన్ని ఏ విధంగా చూడాలి? ఆ గ్రహం ఏ నక్షత్రం తీసుకుందో ఆ గ్రహంగా మారింది అనుకుంటూ చూడాలి. అర్థమైందా లేదా? ఇంకోసారి చెప్పండి సార్. ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ గ్రహము ఆ నక్షత్రాధిపతిగా మార్చాలి. ఇప్పుడు శుక్ర నక్షత్రం అంటే ఆ గ్రహం శుక్రుడు అన్నాడు. ఒక గ్రహము మూల నక్షత్రంలో ఉంటే అది కేతు అనాలి. అట్లా అనుకొని చూడాలి. ఆరు ఎనిమిదిలో చంద్రుడు ఉన్నాడా? చంద్రుడు 6-8 లేడు సార్. ఎక్కడున్నాడు చంద్రుడు? రాహుకి 6-8 అప్పుడు 6-8 అయిందా? షష్టాష్టకం అయిందా? అయింది సార్. చంద్రుడు రాహు నక్షత్రమా? అవును సార్. ఆ రాహు నీచమా? అందువల్ల వాళ్ళ మదర్ చనిపోయినారు. ఈ బిడ్డ పుడతా బిడ్డ పుట్టంగానే 4 years లో మదర్ చనిపోయారు. సార్ నాకు డౌట్. సార్ ఇందాక మీరు రాహు నీచం అన్నారు కదా, పైన రాహు వృషభంలో ఉన్నాడు అంటే స్వంత క్షేత్రం ఉచ్చ కదా సార్, మరి మీరు నీచం అన్నారు, కొంచెం అది చెప్తారా ఎట్లను? రాహువు వృషభంలో నీచమైన రాసుకోండి నాడీ ప్రకారం. మామూలుగా ఉచ్చం అంటారు కదా వృషభంలో ఉండే రాహు. కాదు, రాహు ఉచ్చం వచ్చి వృశ్చిక రాశిలో ఉచ్చం. ఇక్కడ కేతు వచ్చి వృచ్చికంలో ఉన్నాడు, కేతు ఉచ్చలో ఉన్నాడు. కేతు వచ్చి స్వక్షేత్రంలో ఉన్నాడు. స్వక్షేత్రం. రాహుకి స్వక్షేత్రం వచ్చి కుంభం. రాహు వృషభంలో ఉన్నప్పుడు రాహుకి షష్టాష్టకంలో ఉండే గ్రహాలు బాధింపబడతాయి. రాసేసుకోండి. అవి ఏరే వర్గం అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, రిపీట్ చేయండి సార్. రాహు వృషభంలో ఉన్నప్పుడు రాహుకి 6-8 అంటే తులలోను ధనుసులో ఉండే గ్రహాలు బాధింపబడతాయి. రాహుకి 6-8 ఉండే గ్రహాలు బాధింపబడతాయి కాబట్టి ఆ గ్రహ నక్షత్రాధిపతులు ఒకవేళ ఫ్రెండ్స్ అయితే తప్పించుకునే వీలుంది. అంటే స్వాతి నక్షత్రంలో ఉంటే తప్పించుకోవచ్చు. అట్లా ఫ్రెండ్స్ అంటే అక్కడ 3 నక్షత్రాలు ఉంటాయి సార్. కుజ నక్షత్రము, రాహు నక్షత్రం, గురు నక్షత్రము. అదే చంద్ర కుజులైనారు అనుకో తప్పించుకుంటారు. అక్కడ చంద్ర కుజులుగా మారారు అనుకోండి
రాహు చంద్రుడు గాను. ఇక్కడ కుజ నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే అది కుజుడుగా మారాడుకో, అప్పుడు తప్పించుకుంటారు. ఎప్పుడు తప్పించుకుంటారంటే షష్టాష్టకంలో ఫ్రెండ్స్ అయితేనే తప్పించుకోగలరు, లేకపోతే ఒకరినొకరు పొడుచుకుంటారు. దీన్ని పక్కపోటు, ఒక డొక్కలో ఒకరు కొట్టుకుంటారు. నమ్మక ద్రోహం లాగా. అట్లా కాదు, ఒక డొక్కలో ఒక డొక్క. ఆ డొక్క నీ డొక్కలో నేను పొడిస్తే నా డొక్కలో నువ్వు పొడుస్తావు. దీన్ని షష్టాష్టకం. సార్ మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా, రాహు నీచబడి చంద్రుడి నుంచి రాహు 8వ స్థానంలో ఉంటే తల్లి చనిపోతుందా సార్? ఇక్కడ అట్ట చూడకూడదండి. మీరు రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు? మూన్ స్టార్. ఎట్లా చూడాలి అని రాసుకోండి. మళ్ళా చాటు పెట్టినమా. రాహు వచ్చి ఏ నక్షత్రంలో ఉన్నాడు? రాహు చంద్ర నక్షత్రంలో ఉన్నాడా? అవునండి. చంద్రుడు రాహు స్టార్. అప్పుడు చంద్రుడు నక్షత్రాధిపతి నీచమా? అప్పుడు రాహుదశ స్టార్ట్ అవుతుందా? మన కాలం కట్టింది పోతే మళ్ళా తెల్ల రాత్రి అంతా వేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడే కొంచెం ఎండింది. హలో, హలో సార్ రాహు చంద్రుడు ఉండే నక్షత్రాధిపతి నీచమా? అవును సార్. స్వాతి. రాహుదశ జరుగుతుందా? రాహుదశ జరుగుతా ఉంది సార్, 86 వరకు. రాహుదశ 4 సంవత్సరాల్లో వాళ్ళ మదర్ చనిపోయింది. సార్ ఇది 84 కదా సార్. అప్పుడు గురువు వచ్చేస్తారు 4 సంవత్సరాలు అంటే. 4 సంవత్సరాల లోపల 2-3-4 years అంతే. చంద్రుడు 4 years పరిపాలన ఇస్తాడు. నీచం అయిపోయింది కాబట్టి 4 years లోపల చనిపోతుంది. రాహు నక్షత్రాధిపతి నీచం చెందినాడు కాబట్టి రాహు దశ 2 సంవత్సరాల 3 నెలల 10 రోజులు ఉంది. ఆ తర్వాత గురు దశ వచ్చింది. గురు దశ వచ్చినప్పుడు గురువులో ఇబ్బంది పెట్టేసి ఇంటికి రాహుకి షష్టాష్టకంలో ఉంది. గురు కారకత్వం దెబ్బతినలా, చంద్ర కారకత్వమే దెబ్బతింది. తల్లి కారకత్వం దెబ్బతింది. సరే, రాహు సార్ యాక్సిడెంట్ అయ్యిందా వీళ్ళ మదర్ కి సార్? అయితే కదా. లేదు, మా హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ రాగదశ పూర్తయిన ఒక 3 సంవత్సరాల లోపలే, అదే అంటే 3వ సంవత్సరం పూర్తయి 4వ సంవత్సరంలో, కరెక్ట్ గా 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలో వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఇది షష్టాష్టక దోషం యొక్క. ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా, 15-12-1984. ఏం చెప్పామా? ఇంకోటి ఏం చెప్పామా సార్? ఇప్పుడు జనవరి చెప్పారు సార్. జనవరి చెప్పాము. 1-8 సార్. పెట్టండి. ఫస్ట్ చెప్పిన చార్ట్ 21-8-1982. ఇది అయిపోయిందిగా. నెక్స్ట్ ఏంటి?
నెక్స్ట్ ఏం చెప్పాం? నెక్స్ట్ ఇది కూడా నీచ రాకువే. ఇంకోటి పెట్టాం ఏది కదా, సార్? ఇంకో జాతకం అది చెప్పామా? ఏది? ఇంతకు ముందు 82 చెప్పారు సార్, ఇప్పుడు 84. 84 ఇది 84 ఇదా? అవును సార్, అవును 82 ఒకటి చెప్పారు ఇంతకు ముందు, ఇది 84. 84 పిఎం ఏఎం ఇదే? 2:30 PM డేట్ టైం PM 11:45 PM. 11:45 PM. అది 84 సేలం. ఇదే కదా తల్లి చనిపోయిందని చెప్పాను. అవును సార్. ఇదే ఇప్పుడు వాళ్ళ మేనమామకి మెంటల్ పిచ్చి వచ్చిందని చెప్పాం, మనోవ్యాధి వచ్చిందని చెప్పి. అవునా? బుధుడు ఆ స్థానంలో ఉన్నారని చెప్పి. బుధుడు 2 చెప్పేసామా? ఫస్ట్ చెప్పారు సార్. అయిపోయినాయి. చెప్పారు సార్. ఇది రాసుకోండి. 10/11/2021. 10/11 టైం సార్ 10/11/2021 5 minutes AM నైట్. 12 తర్వాత 5 minutes ప్లేస్ సార్ ప్లేస్ అట్నే ఉండి దన్గొట్టు సేలం. రాహు నీచమా? అవును సార్. 6, 8 ఎవరున్నారా? రెండో అధిపతి ఎవరా? సూర్యుడు సార్. ఏ నక్షత్రంలో ఉన్నాడా? నవంబర్ కాబట్టి తులలో ఉన్నాడు సార్. తులలో ఉన్నారు సార్. గురువు నక్షత్రం విశాఖ రెండో పాదం. సూర్యుడు రవి విశాఖ 2లో ఉన్నాడు. సరే, గురువు ఇక్కడ మకరంలో ఉన్నారు సార్. ఈ సూర్యుడు నీచం అయ్యాడు చూడండి. అవును సార్. గురువు కూడా నీచమే కదా? అవును. గురువు యొక్క నక్షత్రాధిపతి కుజుడు. కుజుడు నక్షత్రాధిపతి రాహు. ఇప్పుడు 3వ అధిపతి చూడండి, బుధుడు. బుధుడు నక్షత్రాధిపతి రాహు. అవునా? ఇప్పుడు 2వ అధిపతి 3వ అధిపతి 2 జరిపినాయా? ఇప్పుడు 2 వచ్చి మాటలు, 3 వచ్చి చెవి. ఇతనికి మాట్లాడలేడు, వినలేడు. చెవిటి మూగ చెవి. డఫ్ అండ్ డమ్ అంటారు కదా సార్. డఫ్ అండ్ డమ్ జాతకం. రెండు 3 భావాలు దెబ్బతినిపోయి. ఆరాం భావాధిపతి ఈ విధంగా చెడిపోతే మళ్ళా మీరేం చూడాలంటే 6వ భావాధిపతిని చూడాలి. అర్థమైందా? గురువు 6వ భావాధిపతి గురువు. గురువు యొక్క నక్షత్రాధిపతి ఒకవేళ కేంద్ర త్రికోణాలు,
స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము, మిత్రక్షేత్రం అయితే వారికి రోగం ఉండదు, అప్పులు ఉండవు. 6వ అధిపతి యొక్క నక్షత్రాధిపతి స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము, మిత్రక్షేత్రము, కేంద్ర కోణాలు, స్థానాలు కూడా మళ్ళీ 6, 8, 12 దెబ్బతినిపోతుంది. అస్తంగత్వమైనా దెబ్బతింటుంది, నీచమైనా దెబ్బతింటుంది, శత్రుక్షేత్రమైనా అస్తంగత్వం అయింది ఇక్కడ. ఎవరు? అదే సార్, 6వ స్థానాధిపతి గురువు. కుజుడు నక్షత్రంలో ఉన్నారు. గురువు కుజుడు అస్తంగత్వం ఇక్కడ. అందువల్ల ఈ జబ్బు పుట్టుకలో నుంచి వచ్చేస్తుంది. 2, 3 ఈ జబ్బు కదా, ఇటువంటి జబ్బు 6వ అధిపతి చూసి బాగుండేడు అనుకో, ఒకవేళ తప్పించుకునే అవకాశం ఉంది. ఇక్కడ నవాంశలో ఉచ్చ పొందాడు. 6వ అధిపతి నిండ్ర నక్షత్రాధిపతి, 6వ అధిపతి యొక్క నక్షత్రాధిపతి 3, 6, 8, 12లో నీచము, పగ, అస్తంగత్వం చెందితే వారికి రోగాలు, అప్పులు వస్తాయి. మేష లగ్నం రాసుకోండి. 6వ అధిపతి బుధుడు హస్త నక్షత్రంలో ఉన్నాడు. ఆ చంద్రుడు చెప్తారా సార్? ఇప్పుడే డేట్ చెప్తారా? డేట్ వద్దు, రాసుకోండి. మేష లగ్నము, 6వ అధిపతి బుధుడు హస్త నక్షత్రం, చంద్రుడు వచ్చి వృశ్చికం. 6వ అధిపతి తన యొక్క ఫలాలని అన్నిటినీ పోగొట్టుకుంటాడు. అన్ని ఫలాలు చూడవచ్చు, ఏ ఫలం ఉండదు. ఇది ఒక స్త్రీ జాతకం. 25 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టి కూడా చనిపోయినారు. సార్ అది ఏ పీరియడ్, ఏ మహాదశ అనేది తెలుస్తుందా సార్? అది టైం పీరియడ్ లో మన దశల్లో చూసుకోవచ్చు. కొన్ని వచ్చేసి పుట్టుకతోనే ఉంటాయి, కొన్ని వచ్చి దశా పీరియడ్ లో జరుగుతుంటాయి. అవి దశా ఫలితాలు. అంటే ఇప్పుడు 6th లార్డ్ వీక్ అయిపోయాడు కదండి, ఇక్కడ ఆ నక్షత్రం లార్డ్ నీచం కాబట్టి. అదే ఆ దశ వచ్చినప్పుడే నీకు బుద్ధ దశ వస్తే దెబ్బతింటారు. ఓకే. బుధ దశ నక్షత్రాధిపతి నీచం కాబట్టి మేష లగ్నము. అదే బుధ దశలోనా చంద్రదశలోనా డౌట్. ఎట్లయినా బుధ దశ చంద్రభక్తి, చంద్రదశ బుధ భక్తి, ఏది ముందు చంద్రుడు ఉండే చూసుకో. ఎట్లొచ్చినా తిరిగి కొట్టదు కదా, దెబ్బ కొట్టుతుంది. సార్ ఇప్పుడు దీనికి జూపిటర్ ఆస్పెక్ట్ అలా బెనిఫిక్ ఆస్పెక్ట్ ఉన్నా ఇలాగే జరుగుతుందండి? జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం తప్పిస్తుంది. వీనస్ ఉంటే కూడా మంచిదే కదండి ఆస్పెక్ట్? మంచిదే. ఓకే. కానీ నేను చెప్పాను కదా, ఈ 6 షష్టాన్ని ఫినిష్ చేయటం అంత ఈజీ అయిన సమస్య, అది పెద్ద సమస్య. ఇది
ఇప్పుడు ఒక లగ్నం రాసుకోండి, కన్యా లగ్నం. గురువు, రాహు, శని. గురువు వచ్చేసి సింహంలో ఉన్నాడు. రాహు శని రాహులు వచ్చి మీనంలో ఉన్నారు. అంటే 8 రోజు సార్. 6-8. 6-8 వచ్చింది కదా రాహుకి గురువు, శని. అందువల్ల ఈ జాతకుడికి వివాహం ఉండదు. అంటే సార్ ఈ షష్టాష్టకం ఎప్పుడు రాహు దగ్గర నుంచి చూడాలా సార్? రాహు కదా, శత్రుగ్రహాలు ఒకదానికి ఒకటి శత్రువు ఉండాలి. శనికి రాహుకి గురువు శత్రువు కదా. వీళ్ళు షష్టాష్టకాలు అయ్యారు కదా. తర్వాత అదొక్కటే చూస్తే సరిపోదు. ఈ గురువు పుబ్బ 2వ పాదంలో ఉండాలి. పుబ్బ 2వ పాదంలో ఉన్నప్పుడు ఆ గురువు నీచమైపోతాడు. లేదా శుక్రుడు లగ్నంలో ఉన్నాడు, గురువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, అప్పుడు గురువు యొక్క నక్షత్రాధిపతి నీచమైపోయినాడు. అప్పుడు ఎఫెక్ట్ రాసుకోండి. 13/9/1968. 13/9/1968. టైం చెప్పండి సార్. 13/9/1968, 7:42 AM. ఊరు మార్చొద్దులే అట్నే ఉండి. ఇప్పుడు చూడండి, రాహుకి గురువు అస్తంగత్వం చెంది షష్టాష్టకంగా ఉన్నాడు కదా. అవును సార్. గురువు నక్షత్రం ఏంటి? శుక్రుడా? శుక్ర నక్షత్రం. అవును. శుక్రుడు నీచమా? షష్టాష్టకం పనిచేస్తుంది. రాహు నక్షత్రం ఏంటి? శని. ఈ శని ఎట్టున్నాడు? శని కూడా నీచమయ్యాడు. అయ్యాడా? ఇది పనిచేస్తుంది. అయినా పనిచేస్తుంది. ఇక్కడ రెట్టు అయితే మళ్ళీ ఇక్కడే వస్తాడుగా. అప్పుడు షష్టాష్టకం అవుతుంది. శనికి గురువు షష్టాష్టకం. ఒక నీచ గ్రహానికి షష్టాష్టకం ఉంటే అది డెఫినెట్ గా పనిచేస్తుంది. గురువు కూడా కంబస్ట్ అయ్యాడు సార్ ఇక్కడ. గురువు కంబషన్ అయ్యాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కథ కమామిష్. కమామిష్ అంటే ఏంటి సార్? అర్థం కాదు. కమామిష్ కథ కమామిష్ అంటారమ్మా. ఊతక పదం కమామిష్. మీరేమంటారమ్మా? కథ కమామిష్. రాజు గారు మీరు వాడరు కదా ఈ పదాలు? లేదు సార్, వాడాం సార్. కథ కమామిష్ అంటే కథలో ఉండే అంతరార్థం, ఆంతర్యం. షష్టాష్టకంలో ఉండే ఏం సార్? వివరాలు అని. కమామిష వివరాలు, కథ యొక్క వివరాలు. షష్టాష్టక దోషం అర్థమవుతుందా? ఇంకేమైనా కావాలనా షష్టాష్టక దోషానికి? ఇంకేమైనా కావాలనా? ఎంత చెప్పినా వింటాం సార్. తప్పేం సార్ మా దగ్గర అక్కడ చార్ట్ ఉంది.
తను వన్ ఆఫ్ ద సిఇఓ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మంచి ఎఫిషియెంట్ క్యాండిడేట్. అతను కరోనా తోటి చనిపోయాడు 2019 లో. ఏ దశ జరుగుతుంది? దశ ఏమిటి? ఒకసారి మీకు డేట్ పెడతాను చూడండి సార్. అది అయితే టైము 2 రకాల టైం ఉంది ఒక దగ్గర. అది ఏది కన్ఫామ్ మీరు చేస్తారో అని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 జూలై 25th జూలై 1978. టైం 9:20 అని ఒకటి ఉంది, 11 AM అని ఒకటి ఉంది. 2 AM 9:20 ఉన్నది, 11 AM ఉంది. ఇలా ఏది దానికి సరిపోతుందని చూడాలి. ప్లేస్ నక్రేకల్ తెలంగాణ. డబుల్ కే KRE NAKRE సార్ NAKREKAL స్పెల్లింగ్ మిస్టేక్. స్పెల్లింగ్ మిస్టేక్. NAKRE మళ్ళా కొట్టండి సార్. NAKREKAL వచ్చింది. తెలంగాణ సింహలగ్నం వచ్చింది. ఇది ఒకసారి చూడండి. ఇది కరోనా తోటి చనిపోయాడు. అది సెట్ అవుతుందా లేకపోతే 11కి చేద్దాం ఒకసారి. రెండు టైం ఉందా? ఇది చూడండి, డేట్ చెప్పండి. డేట్ కి దశాభుక్తి చూడండి. సార్ దేవరకొండ గారు 78 సార్. ఇది ఎక్స్పైర్ 2020 ఆగస్ట్. కేతు మహాదశ 22 వరకు ఉంది. 20 ఆగస్టు. సాటర్న్, కేతువులో సాటర్న్. కేతు మెర్క్యూరీ కదా? అవును సార్. అక్కడ చూడండి. మెర్క్యూరీ కాదు సార్, సాటర్నే. కేతు సాటర్న్ శని నక్షత్రంలో ఉన్నాడు సార్. కాదు మెర్క్యూరీ భుక్తి కాదు సార్, కేతు మహాదశ. కేతు మహాదశే భుక్తి ఏంటి? సాటర్న్ ప్లస్ అయింది, అంతర్భుక్తిగా వస్తుంది. సరే, సాటర్న్, కేతు సాటర్న్. ఓకే, చాటుకు పోండి. 2000 కేతు సాటర్న్. 2000కి ఇక్కడ 280 ఆగస్ట్ అన్నారు కదా సార్. ఆగస్టు కేతు. సరే పెట్టండి, అక్కడ పోండి. చాటుకు కేతు సాటర్న్. కేతు ఒట్టే నక్షత్రం చూడండి. సాటర్న్ వచ్చి కేతు నక్షత్రంలో ఉన్నాడు. సార్ ఎక్స్పైరీ డేట్ ఒకసారి చెప్పండి. ఆగస్ట్ 2000. 2020 2020 కరోనా చెప్పారండి. కరోనా అది 2000 అన్నట్టు చెప్తున్నారు కదా. 2020కి వేసింది. 20 సెప్టెంబర్, ఆగస్టు, అక్టోబర్, 31st ఆగస్ట్ 2020 సార్. 2000 వేస్తున్నారు. ఓకే సార్, ఒక నిమిషం. టూ జీరో వేయాలి అక్కడ. ఒక్క నిమిషం. మూను వీనస్. సరేలే, 20 అంటే 43rd ఇయర్ సార్. కేతువే సార్, 2022 వరకు. కాదు వీనస్ దశ స్టార్ట్ 2002లో. అవును సార్, అవును. మీకు మెర్క్యూరీ అంతర్దశ సార్ 21కి కేతు వచ్చారు సార్. మెర్క్యూరీ అవును సార్, మెర్క్యూరీ.
మెర్క్యూరీ అంతర్దశ. మెర్క్యూరీ అంతర్దశ మీకు జూపిటర్ భుక్తి. వీనస్, మెర్క్యూరీ, జూపిటర్. అక్కడ పోండి, మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీనస్, జూపిటర్, మెర్క్యూరీ. సో అష్టమంలో ఉండే ఎవరున్నారు? మూన్ అండ్ కేతు ఉన్నారు. వీనస్ వచ్చేసి లగ్నంలో పడ్డాడు, అవునా? వీనస్ లగ్నంలో పడ్డాడు. ఇప్పుడు టైం ఎంత తీసుకున్నారు? 9:28 తీసుకున్నాడు. 11 తీసుకోవాలి సార్. వేస్తాను సార్. 11 వేస్తే అప్పుడు లగ్నం మారుతుంది, అక్కడ దశాభుక్తి కూడా మారుతుంది సార్. లేదు సార్, దశాభుక్తులు మారు, హౌసెస్ మారుతాయి. లగ్నం కొంచెం మారుతుంది. కన్యా లగ్నం 11 గంటలు అయింది. 11 వేసాను సార్. 11:20 చెప్పారు. 20 కాదు, 11. అది వేసినా లగ్నం అదే వస్తుంది సార్. 11 లగ్నం అదే వస్తుంది. లగ్నం కన్య వచ్చింది కదా, మారింది కదా, అది కన్యా లగ్నం. ఇందాక వచ్చింది మరి లియో కదా. ఇప్పుడు చూడండి, దశాభుక్తులు 20 నిమిషాలకి ఏం మారదు అంటున్నా. శుక్రదశ చూడండి. ఇప్పుడు దశ చూడు. శుక్రదశ జూపిటర్. శుక్రుడు వచ్చింది సార్. జూపిటర్ రాహు వచ్చింది. శుక్రుడు రాహు. ఆగస్టు 17 వరకు మార్చి 17 నుంచి రాహు. సరే పాడు. వీనస్ కేతు మార్చారు జూపిటర్. ఓకే. రాహు జూపిటర్. ఇది డేట్ ఐడియా ఉందండి దేవరకొండ గారు? ఏ డేట్ సార్? 17 ఆగస్టు 17 రావాలా 17 పైన? మంత్ ఎండింగ్ ఆగస్ట్ 31 సార్. అదే 31 అంటే రాహు వస్తారు అప్పుడు. రాహువులు వీనస్, మళ్ళీ వీనస్ కేతు, రాహు వీనస్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళమా. వీనస్ వచ్చేసి ఏ నక్షత్రం చూడు? వీనస్ ఆయన నక్షత్రమే సార్. వీనస్ నక్షత్రమే. పాదం 4వ పాదం. 3వ పాదం సార్. 3 అంటే కన్యలో పడింది కదా, నీచం. 3వ పాదం తులలో పడుతుంది. 3 అంటే తుల, 2 అయితే కన్య, 3 అయితే తుల. 2 అయితే తులలో ఉన్నారు. ఇక్కడ తులలో ఉన్నారు చూడండి నవాంశలు. ఓకే. ఇప్పుడు 2వ అధిపతి దశ, భాగ్యాధిపతి దశ 1000 స్థానంలో పడ్డాడు. ఎవరితో కలిసాడు చూడండి? సాటర్న్, మెర్క్యూరీ. కేతు చూడండి బాధకాధిపతి భుక్తి. రాహు వచ్చేసి లగ్నంలో పడ్డాడు. లగ్నంలో మళ్ళా 1000 రవి దాంట్లో పడ్డాడు. కేతు భుక్తి, రాహు అంత ఇది. శుక్రుడి దశ, శుక్రుడు ఉండేది శుక్ర నక్షత్రమే. ఇక్కడ కేతువుకి షష్టాష్టకంలో ఉన్నాడుగా శుక్రుడు. అవునవును సార్. సరే, చంద్రుడు కూడా షష్టాష్టకమే. అవును సార్. కేతు భుక్తి దాన్ని రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? బాధకాధిపతి స్థానంలో కూర్చున్నాడు. మామూలుగా
చంద్రుడు కూడా ఒక మార్కాధిపతితో కూర్చో ఉన్నాడు. ఎవరు? కేతు. ద్విస్వభావ లగ్నాలకి 7, 11 అధిపతులు మారకాధిపతులు. ఓన్లీ 7 కాదా సార్? చనిపోయిన రోజు కూడా మండే సార్. ఆ రోజు మారకాధిపతి బాధకాధిపతి స్థానంలో కూర్చున్నాడు. అయితే శుక్రుడు వచ్చేసి శుక్ర నక్షత్రంలో పుబ్బ 3వ పాదంలో కూర్చున్నాడు. ఇక్కడ 3వ పాదంలో కూర్చోవటం అనేది 2వ ఇల్లు అయింది. 2వ ఇంట్లో కూర్చోవటం మాంది అక్కడ కూర్చో ఉన్నాడు. మాంది సార్. మాంది మనకి గురు నక్షత్రం, మళ్ళా బాధికాధిపతి నక్షత్రం. 4వ భావాన్ని పాడు చేశాడు. శని శత్రు క్షేత్రము. రవి వచ్చి మళ్ళా 11లో మార్క స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ ఏ శుక్ర దశ ఇచ్చింది అనే చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే శుక్రుడు యొక్క రాస్యాధిపతి మార్క స్థానంలో కూర్చున్నాడు. అందువల్ల శుక్రదశ మరణాన్ని ఇచ్చేదానికి ప్రోద్బలాన్ని ఇచ్చింది. దాన్ని పూర్తి చేసేది ఎవడయ్యా అంటే కేతు పూర్తి చేశాడు. ఎవరు బాధక స్థానంలో కూర్చున్నారో వాళ్ళు పూర్తి చేశారు. ఈ రాహు కూడా రవి నక్షత్రంలో కూర్చున్నాడు. రవి వెళ్ళి మార్కాధిపతిలో ఉన్నాడు. ఇది తమాషా. ఇక్కడ గమనించారా సార్? ఒక్క నిమిషం సార్. సార్ గాయత్రిగా మేడం వస్తే వెయిటింగ్ అంట, పర్మిషన్ అంటే ఏంటి సార్? ఓకే గమనించారా? ఓకే సార్. సైన్స్ కి మార్క స్థానాలు 7th and 11th అని చెప్పారు కదా. ఎస్ మేడం. దేనికైనా 2 and 7 కాదా సార్? అది జనరల్. ఓకే. 2, 7 స్పెసిఫిక్ గా ఈ లగ్నానికి వస్తాయి. స్థిర లగ్నాలకి 3, 8. ఓకే. సో ఒక దశ మారకాన్ని ఇస్తుందా అంటే ఆ రాస్యాధిపతి మారక స్థానంలో కూర్చున్నా కూడా అది మారకాన్ని యాక్టివేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శుక్రదశ ఇచ్చిన దానికి కారణం శుక్రుడు యొక్క రాస్యాధిపతి మారక స్థానంలో కూర్చుంది. కేతువుకి సశాస్కంగా ఉన్నాడు అంటే ఒక బలహీనమైన వ్యాధిని క్రియేట్ చేస్తున్నాడు. బాధకాధిపతి స్థానంలో నుంచి 1000 స్థానంలో కూర్చున్నాడు. భాగ్యాధిపతి ఎందుకని జాతకుడికే మరణం వచ్చింది? ఎందుకని అంటే 12వ స్థానం హాస్పిటల్. 12వ స్థానం హాస్పిటల్. ఈ 12వ స్థానాధిపతి పోయి మారక స్థానంలో కూర్చున్నాడు. లాభస్థానమే కానీ ఆసక్తమైన కన్యా లగ్నానికి ఇబ్బంది కలిగించాడు. వ్యయాధిపతి. ఇది ఒక ప్రోద్బలం అంటే ఈ దశ ఒక సూచన. దీన్ని నిర్వర్తించాలంటే మళ్ళా భుక్తినాథుడి వల్లే అవుతుంది. ఈ భుక్తినాథుడు వచ్చి కేతు వచ్చి కర్మాధిపతి నక్షత్రంలో కూర్చున్నాడు. అవునా? అవును సార్, అవును. కర్మాధిపతి ఎవరు? సాటర్న్. సాటర్న్ కారో అధిపతి, 6వ స్థానాధిపతి. అవునవును. అతను మళ్ళా 12లో కూర్చున్నాడు. సో ఈ సాటర్న్ వచ్చేసి 12లో కూర్చున్నాడు. 6వ స్థానం రోగము, మళ్ళా హాస్పిటల్. వీనస్ రోగస్థానం హాస్పిటల్ చూపిస్తుంది. సరే, రాహు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు.
చూడండి ఈ మారక స్థానం బాధక స్థానాలని ఎంత విధంగా ప్రతిఫలిస్తున్నాయో, ఒకదానికి లింక్ అవుతూ వస్తున్నాయి. చూడండి, ఒక ఇన్సిడెంట్ లో జరగల ఇది, ఇంతమంది కలిసి ఇది చేశారు అన్నమాట. మారక బాధకాలు ఇబ్బందులు పెట్టేసి, కేతు వచ్చి అది బాధక స్థానము మారక స్థానము. అందుకని కేతు సచ్చినట్టు ఇది ఇవ్వాలి. ఎందువల్ల కేతు ఇచ్చాడు కాబట్టి మెడిసిన్స్ వల్ల పాయిజన్ అవుతుంది, మెడిసిన్ వల్ల పాయిజన్ వస్తుంది. కేతు అంటేనే పాయిజన్. నువ్వు ఒక జబ్బు, అతను ఎక్కడ ఉన్నాడు? 6వ అధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఈ 6వ అధిపతి 12లో కూర్చున్నాడు. ఇప్పుడు 3, 8, 12 యాక్టివేట్ అయిందా చూడండి. హలో సార్ ఓకే సార్. 3, 8 3వ అధిపతి ఎవరు? మార్స్. రాహు మార్స్తో కలిసాడు కదా, రాహు అంతర్దశ వచ్చింది కదా. సార్ కేతు అన్నారు కదా, వీనస్ లో కేతు అన్నారు కదా. అదే మా వీనస్ కేతు రాహు. ఓ ప్రత్యంత దశ. రాహు ఎవరితో కలిసాడు? కుజుడితో కలిసాడు. కుజుడు 3కి 8కి సంబంధపడ్డాడు. సో సఫర్ అయిందంతా రాహు భుక్తుల్లో నుంచి కుజు భుక్తుల నుంచి సఫర్ అవుతూ వచ్చి రాహు భుక్తులో పూర్తి చేశాడు. కుజభుక్తిలో సఫర్ అయ్యాడు. కుజభుక్తి అంటే కుజ అంతర్దశ. రాహు అంతర్దశలో మరణాన్ని యాక్టివేట్ చేశాడు. కన్యా లగ్నం జరిపోతుంది దేవరకొండ గారు. ఈ కుజుడు 3కి 8కి అధిపతి లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో ఉండే రాహు యొక్క ఇదిలో యాక్టివేట్ చేయబడ్డాడు. రవి నక్షత్రంలో ఉన్నారు. రవి వచ్చి మారక స్థానంలో ఉన్నారు. రవి వచ్చి 12వ ఇంటికి అధిపతి. ఈ రాహు 3వ ఇంటికి కూడా అధిపతి. 3వ ఇంటికి అంటున్నా, 6వ ఇంటికి అధిపతి. కేతు 3వ ఇంటికి అధిపతి. సార్ మామూలుగా మాందిని ఏ విషయంలో చూస్తాం సార్? ప్రతిదానికి చూడాలా? ఏమన్నారు? మాంది ఎఫెక్ట్ ఏ ఈవెంట్స్ కి లేదా ఏ విషయాల్లో పరిగణిస్తాం? మెయిన్ గా చనిపోయేటప్పుడు మాంది యొక్క ఇది డెఫినెట్ గా ఉంటుంది. మాంది యొక్క ప్రమేయం లేకుండా మనిషికి ప్రాణం పోదు, అట్లా అనుకోండి. మాంది ప్రమేయాన్ని ఉంటుంది. ఏదో ఒక రకంగా మాంది ప్రమేయం లేకుండా మరణం జరగదు. ఇప్పుడు మాంది స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, రాహు కలిసాడు కదా. స్వాతి కాదు, విశాఖ ఉన్న ఓహో, గురు విశాఖలో ఉన్నారు. 20 డిగ్రీలు దాటారు. మాంది లేనిదే మరుగుజ్జు జాతకం వాడు చెప్పేది రాసుకుంటారా? మరుగుజ్జు చెప్పండి సార్. 28/10/2000 8:20 AM. డేట్ చెప్పండి సార్ ఒకసారి.
October 28th, 2000. 8:20 AM. 27. ఇప్పటికి వయసు 26. Place, sir? Place, sir? చెన్నై రాసుకో. Okay. సార్ ఇయర్ చెప్పండి. 2000. టైం సార్ 8:20 AM. 8:20 AM. ఎక్కడ సార్ ప్లేస్ సార్? చెన్నై. చెన్నై. ఇది ఒక స్త్రీ జాతకం. కామా కొట్టండి సార్, కామా కొడితేనే స్టేట్ వస్తుంది. వచ్చేసింది సార్. చెన్నై తమిళనాడు రాలా. రాలా తప్పు వచ్చింది. చెన్నై కామా కొట్టండి సార్. చెన్నై కామా కొడుతుంది. అవి కొట్టి కామా కొట్టండి. ఇప్పుడు ఓకే. ఓకే. ఈ అమ్మాయి ఒక మరుగుజ్జు జాతకం. ఎట్లా దీన్ని ఏ విధంగా మనం జాతక రీత్యా చూడొచ్చు? ఏ విధంగా మనం జాతక రీత్యా చూడొచ్చు? ఏం కనపడుతుంది ఈ జాతకం చూస్తానే? ఏం సార్ చెప్పలేరా? లగ్నాధిపతి విషణవాంశలో ఉన్నారు సార్. సరే. కేతువుకి 6 ఎవరున్నారు? Saturn, Jupiter. జూపిటర్ ఉన్నాడు. ఓకే. సాటర్న్ ఉన్నాడు, బాగానే ఉంది. అవన్నీ రెట్రో. ఇంకా రవి నీచ గ్రహం 6 ఎవరున్నారు? అది గురు శనిలు ఉన్నారు సార్. ఇప్పుడు కేతువుకి శని ఉందని వల్ల శని తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎట్లా? కేతువుకి 6 శని ఉన్నాడు, రవికి 6 శని ఉన్నాడు. అప్పుడు ఏమైంది సార్? రవికి 6 కాదు 8 శని ఉన్నాడు. అదే 6, 8గా చెప్పాను సార్. 6, 8 యాక్సెస్ గా చెప్పాను. అదే నేను ఇప్పుడే జాయిన్ అయ్యా, నాకు అర్థం కావట్లేదు అందుకని. ఓకే రైట్ క్యారీ. రవికి 8లో ఉన్నాడు, 6, 8గా చెప్పుకుంటాడు, లేకపోతే 8, 6 అని చెప్పి. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఈ 6, 8లో
రవి నీచం, అప్పుడు ఎముకల పెరుగుదల ఆగిపోతుంది. శని 7లో ఉన్నాడు. గురువు ఏ నక్షత్రం? చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. కేతువు ఏ నక్షత్రంలో ఉన్నాడు? చూడండి, ఎన్ని చూడండి, గమనించండి. చంద్ర గురువులకు కూడా 6 వచ్చింది సార్ అక్కడ. శరీరం పెంచే ఉండే. ఇప్పుడు కుజుడిని చూసుకున్నాం అనుకోండి, కుజుడు ఇవ్వాలి కదా మనకి, రక్తము ఇదంతా ఇవ్వాలి కదా. రక్తకారకుడు ఎవరు? కుజుడు సార్. రవి కుజుడు రక్తం. కుజుడు సార్. మార్స్ ఇస్ దేహకారక. రక్తానికి మార్సు. ఈ మార్సు రవి నక్షత్రంలో రవి నీచు. రవి రాహు నక్షత్రం. ఈ రాహు వచ్చి గురు నక్షత్రం. గురువు షష్టాష్టకంలో పడ్డాడు. కేతువు చూడండి, ఈ విధంగా ఉన్న దానివల్ల ఈమెకి ఈ రక్తము సంబంధించిన ఇది మంచిగా జరగదు సరఫరా. అందుకని శరీరం పెరుగుదల లేదు, గ్రోత్ లేదు. లగ్నం వచ్చేసి అనురాధ నక్షత్రంలో ఉంది. అప్పుడు లగ్నం యొక్క అనురాధ నక్షత్రం శని 6-8గా పడిపోయాడు. అప్పుడు లగ్నం పెరగాలి కదా. లగ్నం అనేది మన పెరుగుదల కదా, మనం కదా. బాడీ పెరుగుదల లగ్నం, మనసు పెరుగుదల చంద్రుడు. అవునా? అవును సార్. సో లగ్నం వచ్చి శనిలో పడింది. శని వచ్చి 6-8గా పోయేది. ఇందువల్ల ఈమెకి రక్తం యొక్క ప్రసరణ, ఇన్ని దోషాల వల్ల శరీరం మరుగుజ్జుగా మారిపోయింది. బాగా మాట్లాడతారు, అన్ని బాగానే ఉంటాయి. సార్ ఎంత హైట్ ఉంటుంది? 3.5 feet ఉంటుందా? 2 అడుగులు. 2 అడుగులు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శనీశ్వరుడు 6-8 అన్నారు. దేనికి? లగ్నానికి కాదు కదా. కేతుకమ్మా. కేతు ఎందుకు వచ్చాడు సీన్ లోకి? శని కేతువులు ఇల్లు కదా, శత్రువులు కదా. ఒక శత్రు గ్రహానికి ఇంకో శత్రు గ్రహం 6-8గా ఉంటే అది దెబ్బ కొడుతుందమ్మా. ఓకే. అందులో ఉండటం శని యొక్క నక్షత్రాధిపతి ఎవరు? హలో, రవి నీచం కదా. అది ఆ నీచం అనేది కావాలి ఇది పని చేయాలంటే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. షష్టాష్టకం ఉండి నక్షత్రాధిపతి నీచం అయిపోయినప్పుడు ఆయన నీచం అయిపోయాడు. నీచమైన గ్రహానికి షష్టాష్టకం దెబ్బ కొడుతుంది. మీకు అర్థమైందా? ఓకే. సాటర్న్ ఈజ్ ఇన్ రవి స్టార్. రవి ఈజ్ నీచా. సో సాటర్న్ నీచమైన రవి కనెక్షన్ ఉంది కాబట్టి సాటర్న్ కి షష్టాష్టకాల్లో ఉన్నాయి. సో కేతు ఈజ్ ఎఫెక్టెడ్ అన్నా మీరు చెప్పేది? సాటర్న్ ఎఫెక్ట్ అయిపోయాడు. సాటర్న్ దెబ్బతినిపోయాడు. సాటర్న్ దెబ్బతిన్నాడంటే లగ్నం దెబ్బతినిపోయింది. లగ్నం అనురాధ నక్షత్రంలో ఉంది. అనురాధ లగ్నం ఉండేది పెరుగుదల, మనిషి యొక్క పెరుగుదల. పెరుగుదల ఆగిపోతుంది. సాటర్న్ దెబ్బతిన్నాడు కాబట్టి లగ్నం దెబ్బతిందంటే లగ్న ఈజ్ బాడీ. సో ఇట్స్ గాట్ ఇట్ సార్. జీవకారక గురు దృష్టి ఉంది కాబట్టి లైఫ్ ఉంది. తర్వాత కుజుడు యొక్క రక్తానికి సంబంధించిన యొక్క నక్షత్రాధిపతి కూడా నిత్యమైపోయాడు. ఇది ఇక్కడ కొట్టిన దెబ్బ.
సార్ ఇక్కడ జూపిటర్ సాటర్న్ రెట్రో అయింది కదా, దాని ఎఫెక్ట్ ఏంటి? రెట్రో ఏమి కన్సిడర్ చేయక్కర్లేదా? చేయాలి. రెట్రో అంటే శ్రేష్టాబలం. అంటే అది స్ట్రాంగ్ అని కదా మరి. అవును, రిట్రో అయితే స్లో ఇస్తే రిజల్ట్ స్లో అవుతుంది. మళ్ళీ రిపిటేషన్ అవుద్ది ఉదాహరణకి ఒకటి. అతను చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, కేతు ఇక్కడ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ బాధకుడు. ఇప్పుడు శుక్ర రాహువులు కూడా షష్టాష్టకంగా ఉన్నారు. శుక్ర రాహువులు కూడా షష్టాష్టకంగా ఉన్నారు. శుక్రుడేమో గురు నక్షత్రం, రాహు ఏమో గురు నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడేమో బుధ నక్షత్రంలో ఉన్నట్టున్నాడు కదా. అవును సార్, జ్యేష్ఠం. బుధుడు ఎట్ట అయినాడు చూడండి, రెట్రోగ్రేడ్ కంబషన్. బుధుడు అదే బుధుడు రెట్రోగ్రేడ్ రెట్రో కంబషన్ నీచానికి దగ్గరగా ఉన్నాడు సార్. నీచ దగ్గర ఇది నీచ గ్రహంతో చేరిన గ్రహాలు కూడా తన యొక్క ఆ నీచ ప్రభావానికి లోనైపోతాయి. ఇక్కడ మీరు చూడాల్సింది శరీరము, లగ్నము, చంద్రుడు, ఇవన్నీ దెబ్బతిన్నాయి. లగ్నము, చంద్రుడు ఇవన్నీ దెబ్బతిన్న దాని వల్ల జరిగిన నష్టం ఇది. అర్థమైంది అనుకుంటా. సార్, is it by birth or in the middle something happened? బై బర్త్ మేడం, బై బర్త్ లోనే డాక్టర్స్ అమ్మాయి ఏడవటం అంతా లేదు. బికాస్ ఆఫ్ రక్త ప్రసరణ లేదు. వాళ్ళ మందులు గిందులు ఇచ్చి ఏదో చేసి రక్త మార్పిడి చేశారు ఆరంభము. మళ్ళా ప్రాబ్లం, మళ్ళా తీసుకుపోయే డాక్టర్ ఇట్లా మళ్ళా చేస్తూ వచ్చారు. నెలకు ఒకసారైనా రక్తము మార్చాల్సిన పరిస్థితి అయిపోయింది అప్పట్లో చిన్నపిల్లలు. సార్, మరుగుజ్జుతనం అంటే బోన్స్ వల్లనే కాదు, బ్లడ్ వల్ల కూడానా? నాకు తెలియదు, బోన్స్ వల్లనే అనుకుంటా. అన్ని మీరు అన్ని చూడండి. శరీరాన్ని చూడాలి, లగ్నాన్ని చూడాలి, పెరుగుదలలో మనకి అన్ని విధాలుగా రక్తం వల్ల కూడా ఇబ్బంది ఏర్పడింది అంట. రక్త ప్రసరణ ఇబ్బంది ఏర్పడింది. ఇక్కడ లైఫ్ ఉంది అంటే కేవలం జూపిటర్ ఒక్కడే కారణం అండి. అదే రక్తం దొరికి ఎక్కిస్తారు, ఇది అట్లా సర్వైవ్ అవుతాం. ఇది బాగా బడ్జెట్ తో కూడుకున్న పని కదా సార్. అమౌంట్ బాగా పెట్టుంటారు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇస్తారు కదా డబ్బులు. అందరూ ఈ ట్రీట్మెంట్ చేపించుకోలేరు. రక్త మార్పిడి చేస్తారు, ఏం చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వదులుకోరు కదా మా తల్లిదండ్రులు. అవును సార్, ఎంతకైనా దిగతారు కదా. అవును సార్.
సార్ ఇది వరకు ఒక క్లాస్ లో మీరు అంటే జాతకము అది లైవ్ పర్సన్ దా లేక కాదా అన్నది చెప్తా అన్నారు. అది ఎలా చెప్తారు? సాగర్ పబ్లికేషన్స్ కూడా ఒక బుక్ ఉందండి, 300 చార్ట్లు వాడు బర్త్ డేటు డెత్ డేటు కూడా ఇచ్చాడు. కనీసం అందులో ఒక 100 చార్ట్ అన్న స్టడీ చేస్తే తప్ప డెత్ మీద గ్రిప్ రాదు. అది కాదండి నేను అడిగేది. మనకు వచ్చిన చార్ట్ నేను రేపు చెప్తాను, బుక్ ఫోటో పెడతా. అది ఓకే సార్. మనకి వచ్చిన జాతకము టెస్ట్ చేస్తారు కదా కొంతమంది, డెడ్ పర్సన్ తీసుకొచ్చి. అదే ప్రశ్న మార్గంలో దానికి ఒక 2 శ్లోకాలు ఉన్నాయి, నేను రేపు చెప్తాను మీకు. ఓకే సార్, పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తాను. అది మాందిని ఏంటంటే కాదు ప్రశ్నలో మేము ఏం చేస్తామంటే, ప్రశ్న మన దగ్గర ఒక క్వరీ వచ్చినప్పుడు 6లో కానీ 8లో కానీ 12లో కానీ చంద్రుడు ఉంటే వీ డోంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్, వీ విల్ పోస్ట్ పోన్ దట్. చీటింగ్ అన్నట్టు. ఓకే, డెఫినెట్లీ, నో డౌట్. కానీ మాందిని పట్టి జాతకం చెప్తారా అది అని అన్నారు. కేవలం మాందిని పట్టి ఈ మధ్య ఈ యూట్యూబ్ లో కొంతమంది అస్ట్రాలజర్స్ మాందిని ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అని చెప్పట్లేదు, కానీ అది ప్రశ్న మాందీశ్వరుడు అని చెప్పి ఆ ప్రశ్నలో మాంది డెఫినెట్ గా మేము చూస్తాం. అది దాన్ని బట్టి చెప్పగలం అన్నారు. అది ఎలా అనేది చెప్పొచ్చు. నేను మీకు రేపు 2 శ్లోకాలు పెడతాను, ఒకసారి నాకు రిమైండ్ చేయండి పొద్దున్న. సరే, ఓకే, థ్యాంక్ యూ. ప్రశ్నలో మూన్ ఇన్ లగ్నం ఉన్నా చీటింగ్ అన్నట్టే ఉంటుందండి. 6, 8, 12 కాదు కదా? లేదు, మూన్ లగ్నాలు ఉంటే ఈజ్ రైట్, ఈజ్ కరెక్ట్. అవునా? Moon is the indication of mind, and if it is associated with Lagna or the house related to that query. ఇప్పుడు జాబ్ కోసం అడుగుతున్నాడు, జాబ్ అంటే 6, 10 చూస్తాము. ఏదైనా 10 కనుక స్ట్రాంగ్ కనెక్షన్ మూన్ ఉంటే ద క్వశ్చన్ ఈజ్ రైట్. అది ఆ కారకానికి కనెక్ట్ అవ్వాలి, కానీ లగ్నానికి కనెక్ట్ అవ్వాలి. లగ్నం డెఫినెట్లీ ఆల్సో. మైండ్ అండ్ బాడీ ఒకటే చోట ఉంటాయి కదా. ఫిజికల్ మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట, సెపరేట్ ఎంటిటీ కాదు. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. లేదు గురుగారు, లగ్నంలో చిన్నడు ఉంటే ఇట్ ఈస్ ఫేక్. అదే లేదు ప్రశ్న మార్గం అలా చెప్పలేదు. ఇది మీరు చెప్పిన పాయింట్ ఎక్కడ చెప్పారు? ఏ ప్రశాసిస్టంలో చెప్పారు? నాడీలో చెప్పారా, కేపీలో చెప్పారా, జైబీలో చెప్పారా, ఎక్కడ? పరాశర అయితే నాకు తెలియదు సార్, సారీ. మరి ఏమైనా అక్కడైనా చెప్పి ఉండొచ్చు. ఐ డోంట్ నో పరాశర. చెప్పండి సార్. నమస్తే సార్, చారి గారు మాట్లాడేది. నమస్తే, చాలా కాలం మీ వాయిస్ అసెండెంట్ లో మూన్ ఉంటే క్వశ్చన్ తప్పు కాదు, రైట్. అదే చెప్తున్నాను నేను, క్వశ్చన్ రైట్ అనే విన్నాను, నేను చదువుకున్నది అదే. రైట్, తప్పు కాదు. అవును సార్, పరాశరలో కూడా మీరు చెప్పినట్టు 6, 8, 12 గానీ లగ్నం ఎక్కడ చెప్పలేదు. లగ్నం ఎక్కడ ఇండికేట్ చేయలేదు. ఏమో మేము చదువుకున్నంత మటుకు లగ్నంలో మూన్ ఉంటే కనుక ద పర్సన్ ఇస్ జెన్యూన్ అండ్ ద క్వశ్చన్ ఇస్ జెన్యూన్ అని చదువుకున్నాను. ఒకవేళ అక్కడ చెప్పుంటే చెప్పండి. లగ్నంలో చంద్రుడు ఉంటే లగ్నానికి బలం ఎక్కువ. అదే కదా, అదే దానికోసం పుస్తకంలో చెప్పండి సార్, మీరు ఏ బుక్ లో ప్రశ్న మార్గంలోనా? మీరు రేపు పొద్దున దాన్ని డౌన్లోడ్ చేసేసి నాకేం కనపడలేదండి అంటారు. ఎందుకు వచ్చింది చెప్పండి? పుస్తకాలు చదవాలి కదా సార్, పుస్తకాలు ఉన్నవే చదవడానికి. మరి మీకు మొన్న పుస్తకం చెప్పా, మొదటి లైన్ లోనే మొత్తం నాకు పరిహారాలు చెప్పలేదంటే పుస్తకం చదవకుండా చెప్తా ఎట్లా? స్టడీ ద బుక్ అంటే లైన్ బై లైన్ చదువుతున్నాను సార్. అది మనకి సాంస్క్రిట్ హిందీ ట్రాన్స్లేషన్ కదా, హిందీ వల్ల కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే ఇంగ్లీష్ అయితే ఫాస్ట్ అయిపోతుంది.
క్లాసిక్స్ చదవండి, క్లాసిక్స్ చెప్పండి. దీనికి ఎగ్జామ్షన్ ఉంది. లగ్నంలో చంద్రుడు ఉండి మార్స్ ఆస్పెక్టెడ్ ఉంటే అప్పుడు ఈ కొర్రీ డేంజరస్ కొర్రీ, అప్పుడు అది తీసుకోకూడదు సార్. అదే ప్రశ్న వాడు అడిగిన టైంకి చార్ట్ మనం ఆ టైం చార్ట్ వేసినప్పుడు నేను జామకొల్లో వేరే బయట అవుటర్ ప్లానెట్స్ కూడా మేము కన్సిడర్ చేసినప్పుడు విల్ టేక్ కేర్. అదేంటి అనేది అర్థమవుతుందండి అక్కడ తెలిసిపోతుంది. అక్కడ జామకొల్లో మాట్లాడే కవి పని తర్వాత కొన్ని చూస్తాం కదా, చూసినప్పుడు ద క్వశ్చన్ ఇస్ జెన్యూన్ వేరియస్ ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. ఒకవేళ లగ్నంలో చంద్రుడు ఉండి ఈ చంద్రుడిని కుజుడు చూస్తే మాత్రం అప్పుడు మాత్రం దాన్ని ఎగ్జామ్షన్ దాన్ని మాత్రం కరెక్ట్ క్వశ్చన్ గా తీసుకోవడం కదా. లగ్నంలో చంద్రుడు ఉంటే లగ్నంలో చంద్రుడు ఉంటే బివి రామన్ గారి బుక్ లో చెప్పారు సార్, పురిలో చంద్రుడు ఉంటే ఇదని చెప్పారు సార్. బివి రామన్ గారి బుక్ ఏదైతే ఉందో 300 యోగాస్ అని చెప్పి ఒక బుక్ ఉందండి. ఆ బుక్ లో రవి బుధుడు ఎక్కడున్నా కానీ బుధాదిత్య యోగం పనిచేస్తుంది అని చెప్పి రాశారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఖచ్చితంగా రాంగ్. అది యూ కెన్ వెరిఫై ద బుక్. 300 యోగాస్ అని చెప్పి బుక్ ఉంది, చిన్న బుక్ ఉంటుంది అది. ఆయన కాంబినేషన్స్ ఇచ్చి యోగాలు రాసుకొచ్చారు. అందులో బుధాదిత్య యోగానికి వేర్ ఎవర్ ద సన్ అండ్ మెర్క్యూరీ కంబైన్డ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బుధాదిత్య యోగం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మరి అటువంటి ఆస్ట్రాలజీని మనం తప్పు పట్టుకోలేము. అయితే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సార్. కొందరు చంద్రుడు సరే బుధుడు రవి కొందరు కంబెస్ట్ అయితే కంబెస్ట్ లేదంటారు, కొందరు క్లాసిక్స్ లో కంబషన్ చెప్పాడండి. క్లాసిక్స్ లో కొన్ని పుస్తకాల్లో కంబషన్ చెప్పాడు, కొంతమంది కంబషన్ చెప్పలేదు. ఎందుకంటే కాదు దానికి ఒక రీజన్ ఉంది. దానికి ఉన్న రీజన్ ఎందుకంటే కొంతమంది అలా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మూన్ అండ్ సన్ అండ్ మెర్క్యూరీ వీనస్ దీస్ ఆర్ ద వెరీ క్లోజెస్ట్ ప్లానెట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే దాని బింబగత గ్రహం అని చెప్పి పేరు ఒకటి పెట్టారండి బుధుడికి. అంటే సూర్యుడి సర్ఫేస్ నుంచి వెళ్ళేటటువంటి ప్లానెట్ ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ మెర్క్యూరీ. దానికి సంస్కృతంలో ఉన్నటువంటి పేరు బింబగత గ్రహము అని. సో దీనివల్ల ఏమవుతుందంటే దానికి కంబషన్ లేదు అని చెప్పి కొంతమంది చెప్పారు. బట్ ఇట్స్ డిబేటబుల్ పాయింట్. అది వెరిఫై చేస్తే తప్ప మనం చెప్పలేము. చార్ట్ వెరిఫై చేస్తే తప్ప చెప్పలేము అండి సార్. చార్ట్ వెరిఫై చేసినప్పుడు సార్ దానికి ఒక రీజన్ ఉంది. దాంట్లో ఏంటంటే మెర్క్యూరీ పనిచేస్తుందా పనిచేయడానికి ఒక ఫార్ములా మనం వాడుకోవచ్చు. అసలు అది వేదిక్ లో ఉన్న ఫార్ములాని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే ఒక రాశి చక్రంలో రాశిలో సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రం నుంచి ఆ సూర్యుడు ఉన్న స్థితి నుంచి బుధుడు ముందున్నాడా వెనకున్నాడా ఆ ఫార్ములాని బట్టి ఈ సూత్రం పనిచేస్తుంది. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బుధుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రవి మేషంలో ఉన్నాడు అనుకున్నా. మేషంలో అశ్విని నక్షత్రంలో అశ్విని నక్షత్రం 2వ పాదంలో అశ్విని నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నాడు అనుకున్నా ఎగ్జాంపుల్. చెప్పండి. అశ్విని నక్షత్రం 3వ పాదంలో రవి ఉన్నప్పుడు బుధుడు అదే రాశిలో ఉండి అదే రాశిలో మ్యాక్సిమం ఉంటాడు. ఒకవేళ లేని పక్షంలో కదా అదే రాశిలో ఉండి కూడా అతను భరణి నక్షత్రం 4వ పాదంలో ఉంటే ఈ బుధుడు కొంతవరకు తగ్గిపోతాయి. యాక్చువల్ గా మేష సింహ కన్యల్లో 3ఇంట్లోనే బుధాదిత్య యోగం పనిచేస్తుందని చెప్పారు. పనిచేస్తుంది. కానీ ఏంటంటే సార్ బుధుడు ఏంటంటే సూర్యుడి తర్వాత ఉంటే ఆ రిజల్ట్ కొంత తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే లూమినస్ ప్లానెట్ ఎప్పుడైనా సరే సన్ మూన్ లూమినస్ తర్వాత వచ్చిన ప్లానెట్ ఇందులోనే పెద్ద బల్బ్ పక్కన చిన్న 0 వోల్ట్ బల్బ్ కనపడదు అనేటటువంటిది లాజికల్ థియరీ. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే మెర్క్యూరీకి అదే ఇంతగా చెప్పారు కదా బింబగత గ్రహం అని చెప్పి సూర్యుడు మించి వెళ్ళేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక మెర్క్యూరీ ఒకటే. ఇంక వేరే ఏ ప్లానెట్ కూడా అంత దగ్గరగా వెళ్ళదు. సో దానికి కంబషన్ లేదు అని చెప్పి కేఎన్ రావు గారు కూడా ఒక ఎక్కడో ఆర్టికల్ లో రాశాడు. కంబషన్ లేదు కానీ దాని యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. దానికి ఏంటంటే ఇదే గ్రహము రవి గీత భరణి నక్షత్రంలో ఉండి బుధుడి గీత అశ్విని నక్షత్రంలో ఉంటే మెర్క్యూరీ సూపర్ గా పనిచేస్తుంది. మీరు చెప్పిన బుధాదిత్య యోగం కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దాన్ని చూసే యాక్చువల్ గా మనకు ఒక సూత్రం చెప్పిన తర్వాత దాని సూత్రానికి తర్వాత అంటే సమ్ కండిషన్స్ అప్లై అయిన కింద ఒక లాస్ సబ్ లాస్ ఉంటాయి. ఆ సబ్ లాస్ బైలాస్ మనం ఏం చేస్తున్నాం అంటే చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. దానికి సంబంధించిన ఎక్కడైనా సరే రాసినప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూసినప్పుడు చేయాలి.
అట్లా చేయకుండా చేస్తే ఇబ్బంది. సూర్యుడి యొక్క చుట్టూ సూర్యుడి నుంచి 29 degrees దూరం కంటే ఎక్కువ బుధుడు ఉండదు. సో దాన్ని కంబషన్ కింద ఎలా తీసుకుంటారు? అదే కదా చెప్పేది. ఇప్పుడు దాని మీద కాంట్రవర్సీ. వేదికలో పరాశరలో అయితే కంబషన్ చెప్పాడండి. 14 degree లోపు ఉంటే కంబషన్ అవుతుందని చెప్పాడు. 14 degrees కంబషన్ ఉంటే అది ముందుందా అనుకుందా? అది చెప్పలేదు వాడు. చెప్తే బానే ఉండేది. ఇంత గొడవ ఎందుకు? అలాగే సార్ ఆ రోజు సార్ పరాశరలు రాసి ఉంటాయనికి ఈ కాంబినేషన్ అంతగా వర్కౌట్ అవుతుందో లేదో అంటే అంటే ఆ టైంకి నేను అదే చెప్తున్నా. ఏదైనా ఒక రూల్ మనం వెరిఫై చేయాలంటే వీ హావ్ టు వెరిఫై చార్ట్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ పాయింట్. ఇదే కాంబినేషన్ 5 charts 10 charts ఇదే కాంబినేషన్ జెమినీలో ఉందనుకోండి, సూపర్ గా పనిచేస్తాయి కాంబినేషన్స్. ఎలా ఇదే సన్ మెర్క్యూరీ కాంబినేషన్, ఇదే సన్ కాంబినేషన్ మెర్క్యూరీ కాంబినేషన్ విర్గోలో ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తాయి. మెర్క్యూరీలో వాళ్ళు ఇప్పుడు ఇవి కంప్లీట్ గా చూసిన తర్వాతనే చెప్పాలి. కానీ బుధుడితో రవి తర్వాత బుధుడి తర్వాత మామూలుగా మనం యాజ్ ఎ ఫిజిక్స్ ప్రకారం మాట్లాడుతున్నా, సో ఒక పెద్ద లైట్ తర్వాత చిన్న లైట్ థియరీని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ప్లస్ చూస్తున్నాం కాబట్టి మనకు కనపడుతుంది కదా రిజల్ట్ గా. అదే అంటే మెర్క్యూరీ విషయంలో కొంతమంది కనపడదు. సో దాని అవును కనపడదండి. ఇంకెక్కడ సార్ వర్తిస్తుంది? మేషం సింహం కన్య. ఓకే. కన్యా రాశి బుధుడికి సంక్షేత్రం. రవికి వెనక బుధుడు ఉంటే బుధాధిపత్య వేగం పని చేయదు, అంతేనా? దాని డిగ్రీస్ చూసుకొని చేయాలి. వీడి ముందు సూర్యుడు సన్ లైట్ ముందర కనపడదు కదండి, బుధుడు కనపడదు కదా ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు మనకి మూఢం, శుక్రమూఢం గురుమూఢం చెప్తాం. మీకు ఐడియా ఉందా ఎవరికైనా? అవును సార్, అవునవును. శుక్రమూఢం అంటే చెప్పండి సార్. నేను చెప్తాను శశిమౌళి సార్, నేను చెప్తున్నాను. మీరు తమిళ్లో ఒకటి ఉంటారు, ఏమిటి మరంద బుధన్, నరయధనం వెనకబడ్డం అనమాట, షేడ్ లోకి వెళ్ళిపోవడం. 6, 8, 12 ఉండే బుధుడు మంచి ధనాన్ని ఇస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు. రవితో కలిస్తే బుధాదిత్య యోగమే కంబషన్ అయినా కూడా. రవితో కలిస్తే కంబషన్ అయినా కూడా బుధాదిత్య యోగమే బాగా పనిచేస్తుంది. చెక్ చేయండి. ఇప్పుడు అదే నాకు కూడా ఉందండి, రవి బుధ శుక్రులు ముగ్గురు ఒకటే అంటూ ఉంటారు. బుధాదిత్య యోగం 6, 8, 12 రాణించినట్టుగా మేరే వాటిలో రాణించటం లేదు. అదే స్కిల్ బాగుంటుంది. ఇప్పుడు రామారావు గారు తీసుకున్నారు, కన్య సహజ 6వ రాశే కదండి. రామారావు గారిని తీసుకున్నారు అనుకోండి, రామారావు ఆయనకి 8వ ఇంట్లో బుధుడు, రవి మరియు బుధుడు కంబషన్. అవును, 1 degree అంతే తేడా. అయితే రవి బుధుడు వల్ల పుట్టిన మొదటి బిడ్డ 10 సంవత్సరాల లోపల చనిపోతాడు కంబషన్ అయిన దాని వల్ల. కానీ అతని యొక్క నైపుణ్యం మీకు తెలుసు, మాటల చాతుర్యత అంతా. అదే ఆ విధంగా ఒక నైపుణ్యం ఉంటుంది వాళ్ళ దగ్గర. అదే ఈ బుధాదిత్య యోగం మీద డిఫరెంట్ థియరీస్ ఉన్నాయండి. ఇప్పుడు పరాశరుడు ఒకలా చెప్పాడు, మీరు చెప్పిన పురిపోయిన ఒకలా చెప్పాడు, కేఎన్ రావు గారు ఒకలా చెప్పాడు, వేరే స్క్రిప్ట్స్ నుంచి ట్రాన్స్లేషన్ చేసిన బివి రామన్ గారు ఒకలా చెప్పాడు. కొందరు గురుగాలు దీంట్లోనే ఎక్కడున్నా బుధాదిత్యాన్ని ఇస్తారని కొందరు అంటారు. మాకు అసలు భావత్రయమే తెలియదు సార్, మేము చదువుకోలే. సప్రమాణ జ్యోతిషాలు అవంతా కొంచెం ఇదే. గురు ఖచ్చితంగా 2 పార్టీ లీడర్స్ చేసి వాటి లగ్నాలు వీళ్ళ లగ్నాలు సెపరేట్ చేశారు. అయితే ఒకట్లండి లాజికల్ గా ఒకటి పండుగొచ్చింది. ఎందుకంటే గురుడు సరే పక్క ఇంటి వాడు, మనకి పక్కింటి వాడు ఎప్పుడు పండుగ, అందుకని ఆపోజిట్ ఉంటాం. అట్లా అంటే గురు గుజులు పక్క పక్కనే కదా సార్.
కానీ అలా కాదండి, 2 శనిళ్ళు 2 గురు కుజులు, సిక్క కుజుడికి వెళ్ళి ఎక్కడో ఇచ్చాడు. అది శని కుజులకి శత్రుత్వమే కదా. రవి కుజులు మిత్రులా శత్రువులా? నేను చెప్పేది గురు కుజులు పడదా గురు శనులు ఇద్దరిని సెపరేట్ 2 లీడర్లు చేశారు సార్ వీళ్ళు. యాక్చువల్లీ ఒక 40 శ్లోకాలు 42 శ్లోకాలు మన ఈయనవి కావ్యకంఠ గణపతి ముని వారి శ్లోకాలు ఉన్నాయి. మాకు అదే ప్రమాణం అని చెప్పి దాన్ని ఏంటో చేసి పడేశారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. బట్ దీన్ని ఈ సిస్టమ్ మేధాపకంలో వాడి మ్యాచ్ మేకింగ్ లో వాడి సర్వనాశనం చేస్తున్నారండి వీళ్ళు. మేళాపలకం అది మ్యాచ్ మేకింగ్ లో వాడి చావగొట్టేస్తున్నారు పట్టుకుని. అబ్బాయి ఆపోజిట్ లగ్నాలు ఉన్నాయనుకో, అసలు మ్యాచ్ మేకింగ్ లో లగ్నాలు ఎక్కడా చెప్పలేదండి. అట్లాగా సార్, మీరు చూడాలి, వాడాలి. ఎందుకంటే గురు శనుల కలయిక మిథున లగ్నానికి, కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి ఎర్రబాటునే ఇస్తుంది సార్. ఇప్పుడు అది మీకు గురు శని కలిస్తే కదా కలయిక అంటే నక్షత్ర పరివర్తన కానీ ఎదురెదురుగా చూసుకోవటం కానీ ఏ విధంగా అయినా. ఎందుకని రీజన్ చెప్తున్నా ఆయనండి. మిథున లగ్నానికి బాధకాధిపతి గురువు, అష్టమాధిపతి శని కలయిక. బాధకాధిపతిని మనం ఎక్కడ చూస్తాం సార్? ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ డిసీజ్ ఓన్లీ బాధకాధిపతి. సార్ అదే పొరపాటు పడుతున్నారు మీరు. ఎట్లా చూస్తాం సార్? మీరు రాసుకొని టెస్ట్ చేయండి. నేను టెస్ట్ చేశాను. బాధకాధిపతి అష్టమాధిపతి. ఈ బాధకాధిపతి కాన్సెప్ట్ పరాశర్ నుంచి వచ్చిందా లేదా జైమి నుంచి వచ్చి ఏ టాపిక్? పరాశరుడే. చరస్థిర దుస్సోహ లగ్నాలకి సప్తమ భాగ్య లాభాధిపతులు బాధకులు, అది పరాశరుడు చెప్పింది. సరే ఇప్పుడు జైమిని చెప్పలే. మేషం చరలగ్నం కదా, చరస్థిర దుస్సోహ లగ్నాలు పరాశరుడు చెప్పినవే కదా. చరలగ్నానికి 11వ స్థానాధిపతి బాధకుడు, స్థిర లగ్నానికి 9వ స్థానాధిపతి బాధకుడు, దుస్సోహానికి 7వ బాధకుడు. 9వ స్థానాధిపతి కూడా 9వ స్థానంలో ఉన్న గ్రహం బాధకుడు కాదు. ఆ స్థానాధిపతి స్థానం బాధక స్థానం, అందులో ఎవడున్నాడనే తర్వాత మాట. ఇప్పుడు దాని లెక్క ప్రకారం చూసుకున్నాడు, అధిపతిని తీసుకోవాలన్నా దానిలో ఉన్న గ్రహాన్ని తీసుకోవాలన్నా? దానిలో ఉన్న గ్రహాన్ని తీసుకోవాలి. మరి చూడండి, మిథున లగ్నానికి గురుడు సప్తమంలో ఉంటే డైవర్స్ అవుతుంది, లేకపోతే అవ్వట్లే. సో ఇప్పుడు బాధకాధిపతి అనే కాన్సెప్ట్ భావ అధిపతిని తీసుకుంటున్నాడు సార్, అది నేను చెప్పే పాయింట్. అదే తప్పు. భావాన్ని తీసుకోవాలి, అధిపతి ఎక్కడైనా ఉండొచ్చు కదా. భావాధిపతి అక్కడే ఉండాలని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు అడిగిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, భావము అనే పాయింట్ భావ అధిపతికి అడాప్ట్ చేసి దానికి నక్షత్రాధిపతి అదే కంపల్ట్ చేస్తారని చెప్తున్నది. నక్షత్రాధిపతిని కూడా కనెక్ట్ చేస్తున్నారు. మిథున లగ్నానికి ధనుసు బాధక స్థానం అండి. ఆ బాధక స్థానంలో శని ఉన్నాడు అనుకోండి, సప్తమ భాగ్యాధిపతి శని ఉన్నాడు అనుకోండి, ద్విగణ యోగానికి అక్కడ అవకాశం ఉంటుంది. గురుడు ఉన్నాడు అనుకోండి, డైవర్స్ ఇస్తాడు. అసలు గురుడు కానీ శని కానీ అక్కడ లేరు అనుకోండి, ఇబ్బంది లేదు. అప్పుడు ఆ స్థానంలో ఎవరు లేకపోతే ప్రాబ్లం ఉండదు కదా. ఏముండదు ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉంటుంది ప్రాబ్లం? బాగా హౌస్ లో లేడు కదా. లేనప్పుడు హౌస్ ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది? సరే మీరు నీళ్ళలో ఉంటే తడుస్తారు కాళ్ళు, నేల మీద కూడా ఇల్లు తడుస్తారు. ప్లానెట్ లేకపోతే రాశి ప్లానెట్ లేకపోతే రాశి చూడండి, వాడు ఎక్కడున్నాడో చూడండి. చూడండి చెప్పారు గురుడు మిథున లగ్నంలో ఉంటే ఏం లేదండి, గురుడు అప్పుడు కూడా మంచిదే, పాడు చేయడండి. లేదంటే కాదు. అక్కడ శని గురువులు ఇద్దరికి కూడా స్థానహానికరో జీవ స్థితికరో జీవ ఇదని చెప్పి ఉంది. వీళ్ళిద్దరికి శని గురువులు ఇద్దరు కూడా దృష్టికి బలం ఇంకొకళ్ళకి, స్థితికి బలం ఎక్కువ ఇంకొకళ్ళకి. అష్టమంలో గురుడు ఉన్న వాళ్ళు కూడా 2-3 పెళ్లిళ్ళు అవుతున్నాయండి సార్. మీరు రాసుకోండి, మంచిది కాదు వివాహం కూడా. సార్ ఇంకోటి ఏంటంటే, మ్యాచ్ మేకింగ్ లో పాప సామ్యం చూడట్లేదు సార్. వీళ్ళు ఎవరు కూడా పాయింట్లు చూసి పెళ్లి చేసేస్తున్నారు. లెక్క అవును.
పాప సమయం చూడకపోవడం వల్ల వచ్చేటటువంటి దరిద్రం ఇవాళ జరుగుతున్నటువంటి డైవర్స్ కారణం. ఎక్కువ భాగం పాప సమయం ఎవడు చూడట్లేదండి. పాప సమయం సరిపోయినప్పుడు 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేయండి, బంగారంలో ఉంటాను నేను గ్యారంటీ. ఒకటి సార్, విధి ప్రకారమే జరుగుతుంది సార్. అల్టిమేట్ గా మీరు కర్మ సిద్ధాంతాలకి విధికి దీంట్లోకి వెళ్ళదు సార్. దయచేసి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. సబ్జెక్టే చెప్తున్నా. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు ఒకసారి. సార్ జంపింగ్ సార్, అది డైవర్ట్ సార్. అది 2వ అధిపతి 7వ అధిపతి 8వ అధిపతి అలా కాదు. ఇప్పుడు ఈ మధ్య ఎలా మొదలెట్టారంటే ముహూర్తం పెట్టించుకొస్తున్నారు సార్. అరే వాడి కర్మం పెట్టా ముహూర్తం వస్తుంది అనేది అల్టిమేట్ కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళదు సార్ దయచేసి. నేను చెప్పేదండి సార్, 2, 7, 8 అధిపతులు వక్రం చెందారనుకోండి, వారికి వివాహం లేట్ అవుతుంది. ఓకే, పని ఏంటి అంటే దే విల్ డిలే ద రిజల్ట్ ఇస్తాయి, కానీ దే విల్ డిలే ద ప్రాసెస్. చేయండి. మీరు ఏం చేసినా జరగదు పెళ్లి అంట. 2, 7, 8 అయితే ఎప్పుడు మళ్ళా ఫాస్ట్ గా పెళ్లి జరగద్దు. ఎప్పుడు జరగద్దు అంటే వీటికి రాహుకేతులతో సంబంధం వచ్చినప్పుడు, వక్రగ్రహాలు రాహుకేతులతో సంబంధం వస్తే మళ్ళీ కిక్ అయిపోతుంది. లేట్ గా జరగాల్సిందే కిక్ గా మారిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఈ రాహుకేతు నక్షత్రాల్లో ఉన్నాయంటే కిక్ గా మారుతుంది. పెళ్లి విషయంలో ముహూర్త బలం కరెక్ట్ గా ఉంటే, కొంచెం జాతకాలు ఇటు అటు అయినా సరే ముహూర్త బలం బాగుంటే సక్సెస్ అవుతుంది అంటారు. ఎంతవరకు వాస్తవం సార్? ముహూర్త బలం బాగుండడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకాలు వాళ్ళ మేము చెప్పే పాపసామ్యం చూసి మ్యాచ్ కి కనుక సరిగ్గా చేస్తే ముహూర్తం అటు ఇటు అయినా కూడా వాళ్ళ జీవితాలు ఏమి అవ్వండి. అదే ముహూర్తం దగ్గరికి వచ్చేసరికి ఇవాళ మనకి తమిళనాడు అంతా ఒక పద్ధతి పాటిస్తారు, ఆంధ్ర ఒక పద్ధతి పాటిస్తారు. రీజియన్ బట్టి కొంచెం తేడాలు ఉంటాయి ముహూర్తాల విషయంలో. వీళ్ళు తీసుకునేటటువంటి ప్రమాణాలు కొన్ని మారుతున్నాయి. ఎందుకంటే మనకి అమావాస్య మంచిది కాదు, తమిళనాడు వాళ్ళకి అమావాస్య బంగారం. అది మీకు తమిళనాడు స్కూల్స్ ఓపెన్ చేసి అడ్మిషన్స్ మార్చి ఏప్రిల్ మీరు అడ్మిషన్స్ కనుక పెడితే అమావాస్య రోజు మేము ఫలానా రోజు అమావాస్య మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి చెప్పి స్కూల్ మీద బోర్డు పెడతాడు. తెలుసా? ఎప్పుడైనా చూసారు ఎవరైనా? అవును సార్, నిజమే సార్, వాస్తవం. వాళ్ళకి ఏంట్రా అంటే అమావాస్య తర్వాత నుంచి చంద్రుడు గ్రాడ్యువల్ గా పాడ్యమి విధియ తదియ ఎలా పెరుగుతూ వెళ్తాడు కదా. సో పీపుల్ విల్ ఆల్సో గ్రో ఇన్ సచ్ ఎ బ్యానర్ అని చెప్పి వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి సౌరమానానికి. మన చాంద్రమానానికి అమావాస్య రోజు మనకి బలం ఉండదు. సో దీనికి ఇక్కడ మనకి అమావాస్య పనికిరాని రోజు. సో ఇక్కడ దీన్ని బట్టి ముహూర్తాల్లో కూడా ఇవాళ ముహూర్తాల్లో ఏకవింశతి దోషాలు లేని ఏకవింశతి దోషాలు కనీసం 8 దోషాలు 9 దోషాలు లేని ముహూర్తాలు అయితే లేవండి. పెట్టలేకపోతున్నాం ముహూర్తాలు. లగ్నంలో రాహు కేతువులను ముహూర్తాలు ఉంటున్నాయి, లగ్నానికి సప్తమంలో గురుడున్న ముహూర్తాలు ఉంటున్నాయి. తర్వాత చేసేస్తున్నారు ఎమర్జెన్సీ ముహూర్తం. చెప్పండి. 2, 7, 11 2, 7, 8 లార్డ్స్ కనెక్ట్ అయితే వారికి వివాహం లేట్ అవుతుందని చెప్పారు కదా. అవును, నేను చెప్పలేదు, సార్ చెప్పారు. అదే అది 2, 7, 8 లార్డ్స్ అంటే ఇప్పుడు 7th లార్డ్ కనెక్షన్ విత్ 8th లార్డ్ వస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యారేజ్ కదండి. కాదండి, కొంచెం కష్టాలు ఉంటాయి అంతే. 7, 8, 8, 7 బట్ 6 తోడవకూడదు. 6 తోడైతేనే డైవర్స్. 7th లార్డ్ 6th తో కలిస్తే రోగాలు, 8th తో కలిస్తే మారకము అని అలా చెప్పారు. మరి ఇక్కడ 7th 8th కలిస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యారేజ్ అని. అలా అయితే మరి కర్కాటక లగ్నం వాళ్ళకి ఎవరికి కూడా పెళ్లి అవ్వకూడదండి. మరి మేడం 2, 7 కలిసి ఎక్కడున్నా కూడా లేటే మేడం మ్యారేజ్. ఒకవేళ ఎర్లీ మ్యారేజ్ అయితే గొడవలు ఉంటాయి. 2, 7 అసలు కలవదు. 7, 8 అయితే ఏంటి అని నేను అడిగేది. 7, 8 అయితే డైవర్స్. డిఫరెంట్ ప్లానెట్స్ అయ్యి కారకత్వాలు అలా కాదు, డిఫరెంట్ ప్లానెట్స్ అయ్యి కారకత్వాలు 7, 8 ఇచ్చినా కూడా అక్కడ కూడా ఇబ్బంది. నోట్స్ పెట్టింది చదవండి.
ఓకే సార్. మీరు తెలుగులో పెట్టారా సార్ నోట్స్, తమిళ్లో పెట్టారా? చూడాలి. తమిళ ఎందుకు పెడతాం సార్, తెలుగులోనే పెట్టాం సార్. మరంద బురద నరయిద్దనమ్మా. సార్ ఇంతకుముందు వాడింది కదా, పాపసామ్యం అంటే ఏంది? పాపస్వామ్యం అంటే నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు, దోష స్వామ్యం అని ఒక ఇది రాసాం కదా సార్ మనం, గుర్తుందా లేదా? ఈ రోజుగా రోజు మరగడు సార్, అందరికి గుర్తుండవు తెల్లారితే. దోష స్వామ్యం అని మాట్లాడుకున్నాం కదా సార్ ఒకసారి. అదే మాట్లాడుకున్నాగా, కరెక్ట్ కాన్సెప్ట్ ఐడియా లేదు. అది ఇది ఒకటేనా? అంతా ఒకటే, దోషం అన్నా పాపం అన్నా ఒకటే. చూడాలి సార్, పాపసామ్యంలో చూడకుండా మ్యాచ్ మేకింగ్ మాత్రం దయచేసి చేయకండి. మనం మాట్లాడుకున్నాం. ఓకే, చదవండి ఎవరన్నా. అంకరాజు గారు, అంకరాజు అది పెట్టాం కదా, అది పెట్టి చదవండి మా. పెళ్లి ఆలస్యం ప్రధాన సూత్రం. 3 ముఖ్య స్థానాలు. 2వ స్థానం కుటుంబ స్థానం, 7వ స్థానం వివాహం, 8వ స్థానం మాంగళ్యం, దాంపత్యం, దీర్ఘాయువు. ముఖ్య నియమం: ఈ 3 స్థానాలలో ఏదైనా ఒక స్థానం వక్రంగా ఉంటే పెళ్లి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ పెళ్లి జరగదని కాదు, కేవలం డిలే ప్రొబబిలిటీ మాత్రమే. రాహుకేతు ప్రత్యేక పాత్ర. అదే గ్రహం రాహుకేతు సంబంధం ఉంటే పెళ్లి త్వరగా జరగవచ్చు, పెద్ద డిలే ఉండకపోవచ్చు. లేకుండా గ్రహం వక్రంగా ఉంటే పెళ్లి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. చిన్న వర్సెస్ పెద్ద. లగ్నాధిపతి వక్రం, చిన్న ప్రభావం, కానీ 2, 7, 8 లార్డ్ల వక్రం అయితే మేజర్ డిలే. ప్రాక్టికల్ కేస్, మ్యాచ్ ఫిక్సింగ్. బాయ్ సైడ్ వారి దగ్గర మీరు ఇలా చెప్పవచ్చు: ఈ జాతకంలో 2వ లార్డ్ వక్రంగా ఉంది, 2వ స్థానాధిపతి వక్రంగా ఉన్నారు, పెళ్లి తర్వాత సమస్యలు రావచ్చు. సలహా: ఈ సంబంధం అవాయిడ్ చేయడం మంచిది అని చెప్పొచ్చు. అమ్మాయి పెళ్లి వాళ్ళ దగ్గర అదే జాతకం తీసుకొని, మీ అమ్మాయి పెళ్లి కొంచెం ఆలస్యంగా జరుగుతుంది, 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా జరగవచ్చు, ఇలా పాజిటివ్ ఫ్రేమింగ్ ఇవ్వాలి. ఇది ఒక పాయింట్ సార్. ఇక్కడికి ముఖ్యమైన జ్యోతిష్య నైపుణ్యం. అదే జాతకాన్ని 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇది చీటింగ్ కాదు, ఈ ప్రెజెంటేషన్ స్కిల్, ఇది కంపాబిలిటీ నిజం. పెళ్లిలో ఒకరు మంచివారు, ఒకరు చెడ్డవారు కాదు. నిజం ఏమిటంటే ఇద్దరిలోనూ ఇష్యూస్ ఉంటాయి, ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణ, రియల్ లైఫ్ ఇన్సైట్. కొన్ని జంటలు 3 సంవత్సరాలు పెళ్ళైన ఫిజికల్ రిలేషన్ లేకపోయినా మెంటల్లీ హ్యాపీగా ఉంటారు, ఇంకొన్ని చిన్న సమస్యలకి విడిపోతారు. అసలు పాయింట్ ఏంటంటే మ్యారేజ్ సక్సెస్ మైండ్ ప్లస్ అడ్జస్ట్మెంట్. జాతకం పార్ట్నర్ మాత్రమే చూపిస్తుంది, రిజల్ట్ ఫిక్స్ చేయదు. ప్యాటర్న్ మాత్రం చూపిస్తుంది, రిజల్ట్స్ ఫిక్స్ చేయదు. జ్యోతిష్య పరిమితి: మీరు ఎస్ అన్నా నో అన్నా పెళ్లి జరుగుతుందా లేదా అనేది మీ చేతిలో లేదు. ఫైనల్ ట్రూత్: పెళ్లిళ్ళు జ్యోతిష్య ఆఫీసులో నిర్ణయించబడవు, అవి కర్మ విధి ఆధారంగా జరుగుతాయి. చివరి సలహా: జ్యోతిష్యుడు చేయాల్సింది గైడ్ చేయడం, హెచ్చరించడం, క్లారిటీ ఇవ్వడం, కానీ భయపెట్టడం కాదు.
యోగం ఎలా ఏర్పడుతుంది? సూర్యుడు మరియు చంద్రుడు మరియు కుజుడు ఈ 3 గ్రహాలు ఒకే రాశులు కలిసి ఉన్న లేదా త్రికోణ స్థానాల్లో 1, 5, 9లో ఉన్న త్రిలోచన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఫలితాలు ఈ యోగం ఉన్న వ్యక్తి తెలివైన వాడు, ధనవంతుడు, శత్రువులపై విజయం సాధిస్తాడు, ధైర్యవంతుడు, దీర్ఘాయువు పొందుతాడు. యోగం యొక్క అంతర్ముఖ అర్థం: సూర్యుడు ఆత్మ అధికారం, చంద్రుడు మనసు భావాలు, కుజుడు శక్తి చర్య. ఈ 3 సమతుల్యం అయితే వ్యక్తి లోపల ఆలోచన, భావం, చర్య ఈ 3 కూడా ఒకే దిశలో పనిచేస్తాయి. ముఖ్య గమనిక: ఈ యోగం పూర్తి ఫలితం రావాలంటే గ్రహాలు బలంగా ఉండాలి, పాపగ్రహ ప్రభావం తక్కువగా ఉండాలి. యోగం ఎలా ఏర్పడుతుంది? లగ్నాధిపతి క్రింది గ్రహాలలో ఏదైనా ఒక గదిలో కలిసి ఉంటే శని, రాహు, కేతు. వంచన చోర భీతి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఫలితాలు: ఈ యోగం ఉన్న వ్యక్తికి మోసపోవడం, దొంగల భయం, ఇతరులపై త్వరగా నమ్మకం పెట్టుకొని తర్వాత బాధపడటం, కొన్నిసార్లు అనుమాన స్వభావం, ఇన్సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. ఈ రోజు ఎవరికి వర్తిస్తుంది? ఈ యోగం ప్రస్తుతం వర్తించే లగ్నాలు: కన్యా లగ్నం, లగ్నాధిపతి బుధుడు, రాహువుతో సంయోగం. సింహ లగ్నం, లగ్నాధిపతి సూర్యుడు, శనితో సంయోగం. మేష లగ్నం, లగ్నాధిపతి కుజుడు, శనితో సంయోగం. వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి కుజుడు, శనితో సంయోగం. అంతర్ముఖ అర్థం: లగ్నాధిపతి మన స్వభావం, శని, రాహు, కేతు, కర్మ, మాయ, భయం. ఇవి 3 కలిసినప్పుడు మన నిర్ణయాలలో కన్ఫ్యూషన్, తప్పు వ్యక్తులపై నమ్మకం, జాగ్రత్తలు, ఎవరినైనా త్వరగా నమ్మొద్దు, డబ్బు ఒప్పందాలు జాగ్రత్త, రాత్రి భద్రతపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్య గమనిక: ఈ పర్మనెంట్ క్యూర్ కాదు, ఇది పర్మనెంట్ క్యూర్ కాదు. పర్మనెంట్ కర్స్ అంటే శాపం. ఓకే సార్. దశ గోచారం ఆధారంగా మాత్రమే ప్రభావం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే సమస్యలు తగ్గించుకోవచ్చు. మంచి అల్లుడు, కొడుకులా ఉండే అల్లుడు వచ్చే యోగం. లగ్నం మరియు లగ్నాధిపతి బలంగా ఉండాలి. లగ్నం మన వ్యక్తిత్వం, లగ్నాధిపతి బలంగా ఉంటే మంచి సంబంధాలు వస్తాయి. లగ్నాధిపతి మరియు గురువు కలిసి ఉండటం లేదా గురువు దృష్టి ఉండటం. గురుడు ధర్మం, మంచి మనసు, కుటుంబ విలువలు. ఇది ఉంటే అల్లుడు మంచి స్వభావం గలవాడు, అల్లుడు కొడుకులా ప్రవర్తిస్తాడు. గురుడు మంచి స్థితిలో ఉండాలి, ఈ లోపాలు ఉండకూడదు. నీచ స్థితి, వక్రగతి, పాపగ్రహాల ప్రభావం. గురుడు ఎందుకు ముఖ్యము? గురుడు సూచించే విషయాలు: కుటుంబం, గౌరవం, నీతి, పెద్దల లక్షణాలు. కాబట్టి గురుడు బలంగా ఉంటే అల్లుడు కొడుకులా ఉంటాడు. ముఖ్య గమనిక: నీచ గురుడు లేదా వక్ర గురుడు ఉండకూడదు. అలా ఉంటే అల్లుడు పూర్తిగా కలిసిపోడు, తన మనసును అనుసరించి ఉంటాడు. సారాంశం: లగ్నం బలం, లగ్నాధిపతి గురుడు సంబంధం. గురుడు మంచి స్థితి ఉంటే అల్లుడు కొడుకులా ప్రవర్తిస్తాడు. జాతకంలో తల్లితో శత్రుత్వం పూర్తి విశ్లేషణ. ఇది వేరే పాయింట్ సార్. జాతకంలో తల్లితో శత్రుత్వం పూర్తి విశ్లేషణ. ప్రధాన కారకులు: జ్యోతిష్యంలో చంద్రుడు తల్లి, భావోద్వేగాలు. 4వ భావం తల్లి, సుఖం, మనశ్శాంతి. 4వ అధిపతి తల్లి యొక్క స్థిరత్వం. చంద్రుడు బలహీనంగా ఉంటే ముఖ్య కారణం. క్షీణచంద్రుడు పాపగ్రహ సంయోగం. శని, కుజ, రాహు, కేతు. ఫలితం: తల్లితో విభేదాలు, భావోద్వేగ దూరం.
అసహనం. వృశ్చికంలో నీచ చంద్రుడు. చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ స్థితి, అది కూడా శని రాహువుతో కలిస్తే ఫలితం తల్లి వల్ల మానసిక బాధ, కఠిన అనుమానాలు, కఠిన అనుభవాలు, హోస్టిలిటీ అనుభవాలు, కఠిన అనుభవాలు, హోస్టిలిటీ. చంద్రుడు ప్లస్ కేతువు మాతృదోషం. ఈ కాంబినేషన్ మాతృదోష. ఆ మాతృదోష ఫలితం తల్లితో ఎప్పటికీ చిన్న చిన్న గొడవలు, ఎమోషనల్ డిస్కనెక్ట్, అండర్స్టాండింగ్ లేకపోవడం. 4వ భావాధిపతి దోషం. 4వ స్థానాధిపతి 6వ శత్రువు, 8వ కష్టం, 12వ విడిపోవడం. 6లో ఉంటే శత్రువు, 12లో ఉంటే కష్టాలు, 8లో ఉంటే కష్టాలు, 12లో ఉంటే విడిపోవడం. ఫలితం తల్లి ఆరోగ్య సమస్యలు, అప్పులు, బాధలు, తల్లి సంతానం మధ్య విభేదాలు. 4వ భావంలో పాపగ్రహాలు. శని, కుజ 4వ ఇంట్లో శుభదృష్టి లేకపోతే ఫలితం తల్లి కఠిన స్వభావం, కోపం, అణచివేత ధోరణి. 6వ లగ్నాధిపతి మరియు 4వ స్థానాధిపతి, ఈ రెండు 6-8 సంబంధం ఉంటే ఫలితం తల్లి పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు, శత్రు స్వభావం. రాహువు కేతువు 4వ భావంలో ముఖ్యంగా చంద్రునిపై దృష్టి ఉంటే ఫలితం అన్స్టేబుల్ హోమ్ ఎన్విరాన్మెంట్, తల్లి వల్ల కన్ఫ్యూషన్, డిస్టర్బెన్స్, ఆస్తి, కోర్టు సమస్యలు. 4వ స్థానాధిపతి 8లో కుజ దృష్టి. ప్రాపర్టీ డిస్ప్యూట్, లీగల్ ఇష్యూస్ విత్ మదర్, కుటుంబ విభేదాలు, పాపకర్తర యోగం. చంద్రుడు మధ్యలో ఇరువైపు పాపగ్రహాలు. ఫలితం తల్లి పరిస్థితుల వల్ల బాధపడుతుంది, తల్లి ప్రవర్తన కూడా కఠినంగా మారుతుంది. ఉపశమన సూచనలు. ఈ దోషాలు ఉన్న గురుడు దృష్టి ఉంటే, శుభగ్రహ ప్రభావం ఉంటే ఫలితం సమస్యలు తగ్గుతాయి, కాలక్రమంలో సర్దుకుంటారు. పైన సారాంశం. తల్లితో తీవ్రమైన శత్రుత్వం రావాలంటే చంద్రుడు 4వ భావం, 4వ లార్డ్, 4వ స్థానాధిపతి 3 కూడా దెబ్బతినాలి. 1 మాత్రమే దెబ్బతింటే చిన్న సమస్యలు మాత్రమే ఉంటాయి. ముఖ్యమైన అర్థం, ఇది తల్లి చెడ్డదని కాదు, ఇది కర్మ సంబంధం క్లిష్టం. సరైన అవగాహనతో సంబంధం మెరుగుపరుచుకోవచ్చు. 3, 7, 11 స్థానాలలో గురుడు ఉన్నప్పుడు లగ్నాధిపతి 3, 7, 11 స్థానాల్లో గురుడు ఉంటే 2 వివాహాలు, ద్వితీయ వివాహాలు యోగం లేదా 2 సంబంధాలు సూచనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 3వ స్థానంలో గురుడు ఉంటే 7వ మరియు 11వ స్థానాలను చూస్తాడు. 7వ స్థానంలో గురుడు ఉంటే 7వ మరియు 3వ స్థానాలను చూస్తాడు. ఈ విధంగా 3 స్థానాలు పరస్పరం బలపడుతూ 2 సంబంధాల యోగం, ఇరు తారా యోగం కలిగించవచ్చు. చంద్రుడు ప్లస్ రాహు కలయిక 3, 7, 11 స్థానాలలో లగ్నానికి 3, 7, 11 స్థానాలలో చంద్రుడు మరియు రాహు కలిసి ఉంటే ఎక్కువగా ప్రేమ వివాహం, వేరే కులం, వేరే సంప్రదాయం వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కారణం చంద్రుడి మనసు, భావాలు, రాహువు అసాధారణం, సంప్రదాయం విరుద్ధం. ఇవి కలిస్తే బలమైన ప్రేమ భావనలు, నియంత్రించలేని ఆకర్షణ, సాంప్రదాయాలకు విరుద్ధమైన నిర్ణయాలు ఫలితం. ఈ జాతకులలో ప్రేమ భావాలు ఎల్లప్పుడూ బలంగా ఉంటాయి. ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమ ఇష్టంతో వివాహం చేసుకునే స్వభావం ఉంటుంది. ఇది సార్.
ఇట్లా కొన్ని మనం ఆనిమిత్యాలుగా పెట్టుకుంటున్నాం, రాసుకోండి. ఇవి అదే విధంగా జరుగుతాయని కాదు, బట్ 80-90% జరుగుతాయి. ఒక 10% జరగకుండా ఉండేదానికి ఒక్కటే చూడకూడదు. గ్రహాధిపత్యం చూడాలి, భావాధిపత్యం చూడాలి, తర్వాత భావాధిపతిని చూడాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. వాటిలో ఏదో ఒకటి మనకి ఇది వచ్చినప్పుడు మారుతుంది. అది మారేది చాలా తక్కువ. అందుకని ఈ రూల్స్ అన్ని మనం పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రూల్స్ పోస్ట్ చేయటంలో అర్థం ఏంటంటే ఇవి ఖచ్చితంగా జరగాలి జాతకాల్లో అనేది. అందుకని ఈ రూల్స్ డైరెక్ట్ గా జాతకం చూడొచ్చా అని చాలా మందికి డౌట్లు వస్తాయి. యాక్చువల్ గా డౌట్ వచ్చేటట్టు మంచిదే. గురువు వచ్చి 3, 7, 11లో ఉంటే ఏమిటి? 3వ స్థానంలో ఉంటే 7వ స్థానాన్ని చూస్తాడు, 11వ స్థానాన్ని చూస్తాడు. అంటే 7వ స్థానం వృద్ధి చేయాలా, 11వ స్థానం వృద్ధి చేయాలా? అప్పుడు ఏమవుతుంది? 7వ స్థానం కలత్రం అందుకని 2 వివాహాలు అవుతాయి గట్టిగా చెప్పచ్చు. లేదు 7వ స్థానంలో ఉన్నాడు, 7వ స్థానంలో ఉంటే 3వ స్థానాన్ని మళ్ళీ 11వ స్థానం చేయటం మళ్ళీ అది ఒక అభివృద్ధి. 11వ స్థానంలో ఉన్నాడు అనుకో, మళ్ళీ 7వ స్థానాన్ని చూస్తున్నాడు, 3వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇదే విధంగా చంద్ర రాహువులు ఉన్నారనుకోండి, ఇది పెద్ద ప్రేమ వివాహం అవుతుంది. అది ఏరే కులస్తులు, ఏరే మతస్థులు అట్లా మారిపోతుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే చాలా ఈజీ. తర్వాత దీని వెనక పరమార్థం మీకు అర్థమవుతూ వస్తున్నప్పుడు అంత కష్టం అనిపించదు. స్టార్టింగ్ లో ఇవి గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే ఎవరికైనా. ఎందుకని అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడే దాని ఆలోచన దొరుకుతుంది. కొన్నిసార్లు జరగకపోవచ్చు, ఎందుకని జరగలేదు అనేది కానీ క్వశ్చన్ చేసుకుంటే అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. అందుకని ఎక్కువ జాతకాలు ఖచ్చితత్వానికి రావాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ చార్ట్ చూడాలి. ఒక రూల్స్ మాత్రమే పెట్టుకుంటే సరిపోదు, దానికి కొన్ని అనుబంధ నియమాలు తోడ్పాటు అవసరం ఉంది. ఋషులు ఇచ్చేవన్నీ శృతులు. ఈ శృతులకి అనుబంధ నియమాలు మనకు తెలుసు, దాంతో కలిపి దీన్ని ఉపయోగిస్తారనే ఉద్దేశంతో రాసినవి. శృతులు ఎప్పుడు తప్పు కాదు, అనుబంధ నియమాలు తోడ్పాటు ఉంటేనే అది జరుగుతుంది. ఆ నియమాలు తోడ్పాటు లేకపోతే జరగకపోవచ్చు. జరిగిందంటే వాటికి ఒక నియమమే ఉండదు, 4-5 నియమాలు దాన్ని అందించి ఉంటాయి ఆ తోడ్పాటు. అందువల్ల ఒక విషయం ఖచ్చితం అని మనసుకు రాకుండా వచ్చినా కూడా చూసుకొని 1, 2, 3 సార్లు వెరిఫికేషన్ చేసుకొని ఖచ్చితత్వాన్ని నిర్ణయించాలి. ఇది సంగతి. ఈరోజు గుడ్ నైట్ మా. గుడ్ నైట్ సార్. అలాగే సార్, శుభరాత్రి సార్. థ్యాంక్ యూ.